దేవనామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇలాంటి గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చారు కనుక దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ప్రతి వారం కూడా దేవుడు ఆత్మీయ సంగతులు హెచ్చరికగా మనలో ఉన్నటువంటి లోపాలు సరిచేయటానికి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఈరోజు మరొక అంశం ద్వారా మనం బలపడడానికి ప్రయత్నించారు. ఈరోజు వారం వారం మనం ఆత్మీయ విషయాలు పరిచయం చేస్తూనే ఉన్నాం. సంఘం అనేది ఒక ఆత్మీయ విషయాలు మాత్రమే కాకుండా సిద్ధాంతపరమైన విషయం పట్ల అవగాహన కలిగి ఉండాలి. అలాగే జ్ఞానానికి సంబంధించి పరిపూర్ణులైన వారి మధ్య మేము వాక్యాన్ని బోధిస్తున్నామని పౌలు చెప్పాడు. అంటే క్రీస్తు ప్రభు నమ్మనేటువంటి వాళ్ళు కూడా పరిపూర్ణులు అని చెప్పబడుతుంది. ఏ విషయంలో పరిపూర్ణులు వాళ్ళు అంటే లోక సంబంధమైనటువంటి జ్ఞానం వాళ్ళకు ఉంది. లోక సంబంధమైనటువంటి ప్రజల మధ్య బ్రతుకుతున్నటువంటి మనం వారికి సమాధానాలు చెప్పగలిగే స్థితిలో కూడా మనం ఉండాలి. కనుక అన్ని కోణాల్లోంచి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఎప్పుడూ మనం సిద్ధపడి ఉండాలి. ఈరోజు ఒక మంచి విషయాన్ని ఎప్పటి నుంచో చాలామందికి మనలన్నీ కూడా పోవటానికి ఒక మంచి అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. మన గ్రూపులో పెట్టినట్లుగానే మనుషులకి రోగాలు ఎందుకు వస్తున్నాయి. ఈరోజు వాక్య ధ్యానం ఏంటంటే మనుషులకు రోగాలు ఎందుకు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా దేవుని ప్రజలని చెప్పబడుతున్న వారికి, భక్తులు, విశ్వాసులకు కూడా రోగాలు వస్తున్నాయి. ఈ రోగాలు అనేవి ఎందుకు వస్తున్నాయి అనేది మనం బైబిల్లోంచి ఆలోచించేద్దాం. ఈ అంశం ఇంచుమించు ఒక 5 నెలల క్రితం సిద్ధపడ్డాను నేను. అయితే 5 నెలల నుంచి కూడా స్కిప్ చేసుకుంటూ వస్తున్నాను. ఇదంత అవసరమా సంఘానికి అన్నట్టు. అయితే నేను ఆల్రెడీ ఒక మెసేజ్ కూడా మన గ్రూపులో పెట్టాను. వాళ్ళ అంశం ఏంటంటే మందసంలో యేసుక్రీస్తు వారికి వచ్చినటువంటి సువార్త అనేది చెప్దాం అనుకున్నా. అయితే రాత్రి ఒక సహోదరుడు ఒక మెసేజ్ పెట్టారు నాకు. ఒక సిస్టర్ ఒక పాంప్లెట్ తయారు చేసి ఆమె షేర్ చేసింది. ఆ షేర్ చేసింది ఆయనకు వచ్చింది, ఆయన నాకు షేర్ చేశారు. అన్న ఇది ఎంతవరకు కరెక్ట్ అని. ఏంటంటే ఆ పాప రాసింది, ఆ సిస్టర్ రాసింది ఏంటంటే రోగాలు అనేవి దేవుడు తప్పు చేసిన వారికి పెడతాడు. తప్పు చేసినందుకే రోగాలు వచ్చినాయి. కాబట్టి రోగం వచ్చినప్పుడు నువ్వు సరి చేసుకోవాల్సింది ఏదో ఉంది అని గ్రహించి నువ్వు ముందుకు సాగిపోవటం మంచిది అని ఒక పాంప్లెట్ పెట్టింది. అంటే పాపం చేసిన వాళ్ళకే రోగం వస్తుందా అనేటువంటి ఒక విధానంలో సహోదరుడు బాధపడి, ఆయన హానెస్ట్ పర్సన్, కరెక్ట్గా ఉంటాడు, ఆయన చీప్ ట్రిక్లేం చేయడు. మరి ఆయనకి రోగం ఉంది. షుగర్ అనేది కూడా రోగమే కదా. రోగము అని అన్నాం అనుకోండి పెద్ద బాధ కింద ఉంది. ఇప్పుడు కొన్ని పదాలు ఆరోగ్యం లేదని పద్ధతిగా మాట్లాడాలి. స్థలాలు కొనేవాళ్ళు బ్రోకర్లు అంటే కోపడుతున్నారు. అమ్మి కొనేవాళ్ళని మధ్యలో ఉంటారు చూసారా, వాళ్ళని రియల్ ఎస్టేట్ అని పిలాలి. ఆఖరికి తాగుబోతాడన్నా కూడా కోపం వస్తుంది. డ్రింకర్స్ అంటే కోపం రావట్లేదు. అందుగురించి రోగం అనేది అది మనం చూడండి, స్కానింగ్ తీయించుకుంటూ వెళ్ళినప్పుడు అది ఎప్పుడైనా చూశారు మీరు, దాని మీద పేరు ఉంటుంది. రోగి పేరు తెలుగులో మీరు తర్జుమా చేయండి, రోగి పేరు అని ఉంటుంది. అసలు మన రోగం ఉందో లేదో తెలియటానికి అక్కడికి వెళ్ళాం, కానీ రోగి పేరు అని ఉంటుంది చూడండి మీరు దాని మీద. నేను రోగిని మనకు అనిపిస్తుంది, రోగి అంటున్నాడు ఇంత వల్లగరగా అన్నట్టు అనిపిస్తుంది. రోగము రోగి అనే పదాలేం తప్పు పదాలేం కాదు, అది ఫీల్ అవుతాం అంతే మనం. అయితే ఆ సహోదరుడు నీతిగా మంచిగా బ్రతుకుతున్నా కూడా నాకు షుగర్ ఉంది కదా, చాలా కాలం నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్నాను కదా, అంటే నాకు వచ్చిన రోగం పాపం చేయడాన్ని బట్టి వచ్చిందా అనేటువంటి ఒక ఆలోచన ఆ సహోదరుడికి వచ్చి ఉండొచ్చు, లేకపోతే రాకపోయి ఉండొచ్చు. కానీ చాలామంది ఈ రోగాల విషయమై సరైనటువంటి అవగాహన కలిగి ఉండక కొన్ని ఇబ్బందులు అవుతున్నారు. చూడండి, ఒక్కొక్కసారి రోగాలు వచ్చి పడుతున్నాయి అనుకోండి, ఏమనిపిస్తుంది మనకి? ఏంటి నేనేం తప్పు చేశాను, నాకు ఈ రోగాలు ఏంటి, నాకు ఈ జబ్బులు ఏంటి ఇలా తగలెడుతున్నాయి అని భయపడే పరిస్థితి కూడా ఉంది. అంటే నేను ఏదైనా పొరపాటు చేశానా అని అనుకుంటారు. ఒక్కొక్కసారి కొంతమంది నేనేం పొరపాటు చేయకుండా నాకు ఎలా వస్తున్నాయి ఏంటి అని అనుకున్నటువంటి వాళ్ళు కూడా మనకు కనపడుతుంటారు. పెద్దలు మనకి చెప్పారు, రోగాలకు సంబంధించి ఆరోగ్యమే మహాభాగ్యమని. సూక్తులు కూడా స్కూల్లో మనకు రాశారు. ఆరోగ్యమే
మహాభాగ్యం. ఈ భూమి మీద ఆస్తులు అంతస్తులు కలిగి ఉండటం కంటే, విస్తారమైనటువంటి ధన సంపాదనలు కలిగి ఉండే కంటే సంపూర్ణమైన ఆరోగ్యవంతుడే భాగ్యవంతుడు. అంతకంటే మంచిది భూమి మీద సంపాదన మనకి లేదు అని చెప్పారు. అది రోగం లేకుండా ఆరోగ్యం లేకుండా ఆస్తులు కలిగి ఉన్న వాళ్ళని అడగండి, ఈ ఆస్తుల కంటే ఆరోగ్యం కలిగి ఉన్నటువంటి మీరే హాయిగా ఉన్నారని చెప్తారు. ఈ అంశం దేనికి అని అంటే, రోగాలు వస్తున్నాయి. ఈ అంశం ఎందుకో చెప్పడానికి ముందు ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. మాలో ఎటువంటి రోగం లేదు, అసలు రోగం అనేది మాకు లేదు అన్న వాళ్ళు చేయొద్దండి. పాలు తాగే పిల్లలు మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిలో కూడా ఏం కనపడుతున్నాయి? రోగాలు కనపడుతున్నాయి. వ్యాధులు లేనటువంటి వాళ్ళు ఈ కాలాన్ని బట్టి లేరు. గత కాలాల్లో ఒక 10 ఏళ్ళ క్రితం, ఒక 15 సంవత్సరాల క్రితం వీధికి ఒక రోగి ఉండేవాడు. ఒక 10 ఏళ్ళ క్రితం ఇంటికి ఒక రోగి ఉండేవాడు. ఇప్పుడు ప్రజెంట్ ఇంటికి 2-3 రోగులు ఉంటున్నారు. రోగులు పెరిగిపోతున్నారు, రోగాలు కూడా పెరిగిపోతున్నాయి. అయితే ఈ రోగాలు అన్నిటినీ కూడా ఒకే తాటి మీదకి తీసుకొచ్చి మనం తీసుకెళ్ళిపోతుంటాం. ఒకే తాటి మీదకి తీసుకొస్తాం. ఒకే తాటి మీదకి అంటే ఎవరికి రోగం వచ్చినా కూడా ఆ రోగం ఈ కారణాన్ని బట్టి వచ్చింది అని తీసుకుని వెళ్ళిపోతాం. రోగాలన్నీ పాపం చేసిన వాళ్ళకే రావు, పాపం చేయనోడికి కూడా రోగం వస్తుంది. రోగాలు చెడ్డోళ్ళకే కాదు మంచోళ్ళకి వస్తాయి. రోగాలు మంచోళ్ళకే కాదు చెడ్డోళ్ళకి కూడా వస్తాయి. అంటే ఈ రోగం ఎందుకు వచ్చింది అని అన్నాం అనుకోండి, అందరికీ ఒకే తాటి మీదకి తీసుకొచ్చి ఎందుకు వచ్చింది అని చెప్పడానికి వీలు లేదు. ఒక్కొక్కసారి ఆ సహోదరుడు అనుకున్నట్టు నిజంగా దేవుడు పాపలు బ్రతుకుతున్న మనల్ని దారిలోకి తెచ్చుకోవడానికి ఒక రోగం పెట్టాడు అనుకోండి, ఆ రోగం కూడా ఏ తాటి కిందకి వెళ్ళిపోద్ది? రెగ్యులర్గా అందరికి ఎలా రోగాలు వస్తున్నాయో అలాంటి రోగమే అనుకుని భ్రమపడి, ఆ రోగం ఒక ఉద్దేశం చెప్పని దేవుడు పెట్టాడని తెలియక తన జీవితంలో మార్పు చెందక అలాగే కాలాన్ని అలదీసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇలా కలిసిపోయి గుంపులో అలా ముందుకెళ్ళిపోతున్నాం కాబట్టి మనకి కొన్ని విషయాలు అర్థం అవట్లా. అయితే ఈరోజు రోగాలు వస్తున్నాయి అంటే దానికి సంబంధించి ప్రతి రోగానికి ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది. కారణం లేనటువంటి రోగాలు లేవు అని బైబిల్ చెప్పింది. ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చూడగలిగితే, 3వ వచనం, అతని అక్క చెల్లెండ్రు ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. నీవు ప్రేమించువాడు, ఎవరు ప్రేమించువాడు? యేసుక్రీస్తు వారు ప్రేమించే ఒక వ్యక్తి రోగి అయి ఉన్నాడని ఆయన దగ్గరికి వర్తమానం పంపించారంట. అంటే యేసుక్రీస్తు వారు ప్రేమించే వ్యక్తి కూడా ఇక్కడ రోగి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ప్రేమించేవాడు కూడా ఏమై ఉన్నాడు? రోగి అయి ఉన్నాడు. అంటే భక్తుడు కానివాడు అనేది ఇక్కడ మనకు కనపట్ల. రోగం అనేది మాత్రం వచ్చింది. రోగం రానట్టుగా ఏమన్నా ఉంది ఇక్కడ? రోగం వస్తుంది, రోగాన్ని అనుభవిస్తున్నారు. ఒక వ్యక్తి అక్కడ రోగి అయి ఉన్నాడు. అక్కడ అతనికి వచ్చినటువంటి రోగం కారణం ఏంటో మనకు తెలుసు. యేసుక్రీస్తు వారు చెప్పారు చూడండి, యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదా నేను. అంటే ఒక వ్యక్తికి వ్యాధి వచ్చింది, ఆ వ్యాధి దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది అన్నాడు. అంటే ఒక రోగం వచ్చిందంటే దాని వెనక ఒక కారణం కనపడుతుంది. ఇక్కడ లాజర్కి ఒక రోగం వచ్చిందండి. ఆ రోగం ఎందుకు వచ్చిందని అలా ఆందోళన పడుతున్నారు. అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి లాజర్ గారు రోగి అయి ఉన్నాడు అని సమాచారం పట్టుకొచ్చారు చూసారా. ఈ సమాచారం పట్టుకొచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పటికి లాజర్ గారు చనిపోయాడు ఆ రోగం ద్వారా. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? ఈ వ్యాధి దేవుని మహిమ కొరకు వచ్చింది అని అనలేదు ఆయన. ఈ వ్యాధి మరణము కొరకు వచ్చింది కాదు. అంటే లాజరు ఈ వ్యాధి ద్వారా చనిపోతాడని యేసుక్రీస్తు వారికి తెలుసు. మరలా ఆ మరణమైనటువంటి వ్యక్తి తిరిగి లేస్తాడని కూడా యేసుక్రీస్తు వారికి తెలుసు. మరణం కొరకు వచ్చింది కదా, ఆయన చనిపోతాడు. కానీ ఆయన చచ్చిపోవడానికి కోసం వచ్చినటువంటి రోగం ఇది కాదు. అతన్ని మరలా నేను బ్రతికిస్తాను, నేనేంటో ఆ ప్రజలకు తెలుస్తుంది. అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు.
అంటే ఒక రోగానికి దాని వెనక ఏం కనబడుతుంది? ఒక కారణం కనబడుతుంది. అంటే నీకు ఒక ఒక షుగర్ వ్యాధి వచ్చినా, ఒక బీపీ వచ్చినా, లేకపోతే బాగా పెద్ద రోగం కొంతకాలానికి కానీ కుదరనటువంటి ఒక రోగం వచ్చినా, ప్రతి రోగానికి ఒక కారణం ఉన్నట్టే. అది ఒట్టిగా వచ్చి వెళ్ళిపోయే రోగం ఏమీ ఉండదు. కాబట్టి కొన్ని విషయాలు ఈ రోగాల గురించి తెలుసుకుందాం. ఈ టాపిక్ మనకు అవసరమా అని అడిగితే నేను అవసరమని చెప్తున్నాను. కారణం ఏంటంటే ఒక్కొక్కసారి మంచి వాళ్ళు విశ్వాసం నుంచి తొలగిపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నేను ఎంత మంచి విశ్వాసంతో ఇంత మంచి భక్తి చేస్తున్నా కూడా నాకు ఈ రోగానికి కారణం ఏంటి, అసలు ఈ రోగం ఎందుకు వచ్చింది అని విశ్వాసం నుంచి తొలగిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నీకు వచ్చిన రోగం అది ఒక కారణం నువ్వు తెలుసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వేం చేయగలుగుతావు? నమ్మకంగా నువ్వు ముందుకెళ్తావు. ఏ పాపము చేయనటువంటి నాకే ఈ రోగం ఏంటి అని అనే చెడు బీజం మన మనసులో పడింది అనుకోండి, విశ్వాసం నుంచి తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రోగానికి ఒక కారణం ఉందని అనుకున్నప్పుడు తప్పు చేసటం వల్ల వచ్చింది రోగం అని అనిపించింది అనుకోండి, వాక్యం విన్న తర్వాత తప్పులు సరి చేసుకుంటాం. నీకు వచ్చిన రోగం నువ్వు తప్పు చేయకపోయినా నీకు వచ్చింది అనేటువంటి కారణం నీకు తెలిసిందనుకో, పలానా కారణాన్ని బట్టి నాకు ఈ వ్యాధి వచ్చింది కాబట్టి నేను దాన్ని ఫేస్ చేయాలి అనేటువంటి ఒక నమ్మకంతో స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి నువ్వు ముందుకి వెళ్తావు. కాబట్టి దీని గురించి మనం నేర్చుకోవటం అనేది ఎంతైనా అవసరం. ఒక్కొక్కటిగా మనం పరిశీలన చేద్దాం. దేహం దేవుని ఆలయం కాబట్టి అనారోగ్యాలకు కారణాలు ఏంటో గుర్తించవలసినటువంటి అవసరత మనకుంది. మొదటి కారణం ఏంటంటే అజాగ్రత్త. వ్యాధులకి కారణం ఏంటంటే అజాగ్రత్త. ఒకసారి అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25 నుండి 30 వచ్చిన వరకు ఈ సందర్భాన్ని మనం చూస్తే, మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదితు మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటుంది. అతడు రోగి ఆయనని మీరు వింటిరు గనక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజంగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతన్ని కనికరించాను. నిజంగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతన్ని కనికరించాను. అతన్ని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకే నన్నును కనికరించాను. ఇక్కడ ఈ వచనాల్లో మనకు కనబడుతుంది ఏంటి? ఎపఫ్రోదితు చావునకు సిద్ధమై ఉండెను. ఎపఫ్రోదితు ఎవరు? అపొస్తలుడైనటువంటి పౌలు యొక్క తోటి యోధుడు, జత పనివాడు, ఆత్మీయ సహోదరుడు, మీ దూత. ఫిలిప్పీయులకి పౌలు గారు ఇచ్చినటువంటి పత్రికలు పట్టికలు అప్పగించేటువంటి, లేదనుకుంటే ఆ ఫిలిప్పీ సంఘంలోనే స్థానిక సంఘాన్ని పరిపాలిస్తున్నటువంటి నడిపిస్తున్నటువంటి ఒక కాపరి. ఇలాంటి వ్యక్తి రోగి అయి సిద్ధమై ఉండాను. చావుకి దగ్గర అయిపోయాడంట. చావుకు దగ్గర అయినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాడు ఆయన. ఎపఫ్రోదితు కొంత అజాగ్రత్త కలిగి ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన చెప్పాడు ఏమని? నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై, నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై నన్నును కనికరించాను. పౌలు గారు సువార్త ప్రయాణంలో ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. వాడ ప్రయాణాలు చేశాడు, భూమి మీద నడక ప్రయాణం కూడా చేశాడు సువార్త నిమిత్తమే. అయితే ఈయన ఒంటరివాడు, కుటుంబం లేదు ఈయనకి. అంటే ఒక కుటుంబం, పెద్ద కుటుంబం ఉండేది. ఆ కుటుంబాన్ని క్రీస్తు వరకు వదిలేసుకుని ఆయన స్వార్థ పరిచర్లో బ్రతుకుడి క్రీస్తే చావైతే లాభం అన్నట్టుగా ఆయన పనిని చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాడు. ఈయన వాడ ప్రయాణంలో స్వార్థ నిమిత్తమే సముద్రంలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. అయితే ఆయనకి అవసరాలు తీర్చడానికి ఈ ఎపఫ్రోదితు సముద్ర ప్రయాణంలో ఉన్నటువంటి పౌలు గారి దగ్గరికి బోళ్ళంత సామాగ్రి వేసుకుని ఒక్కడే నడుచుకుని వెళ్ళి ఇవ్వటం మొదలుపెట్టాడంట. ఎవరికి? సేవకుని ప్రేమించి సేవకుని కొరకు ఆయన పరిచర్యలో, సేవకుడికి పరిచర్య చేసే విధానంలో ఆయన తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ఏం చేశాడు? ఆ సామాగ్రి, సముద్ర ప్రయాణంలో సామాగ్రి పట్టుకెళ్తామంటే మీరు ఊహించండి ఒకసారి. సముద్ర ప్రయాణం మామూలుగా ఉండదు. నిన్న ఒక వ్యక్తి చేపల వేటకి వెళ్తే
ఆ, చేప లాక్కెళ్ళిపోయింది లోనకి. గేలం వేసారు, గేలానికి పడింది. గేలంతో పైకి తీయలేరు దాన్ని. ఒక కర్ర ఉంటుంది, ఆ కర్రకి చాలా కొంగు ఉంటుంది, ఆ కొంగు ఇలా తగిలించి పైకి లాగుతారండి వాళ్ళు. 10 మంది అయినా లాగుతారు దాన్ని. ఆ కర్రకి తాడు కడతారు. మనోడు ఏం చేసాడంటే ఇలా లాగేటప్పటికి కాలుకి చుట్టుపోయింది ఆ తాడు. లాక్కిపోయింది. అదేమో 200 కేజీలు అంట చేప. మొత్తం దొరకలేదు బాడీ. ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది. ఆ విలేకరి ఆ సముద్రంలోకి వెళ్ళి చూపిస్తున్నాడు. వాళ్ళు చెప్తున్నారు ఏమని అంటే, సముద్ర ప్రయాణం చేస్తే ముందు వికారం వచ్చేస్తుందంట, వాంతులు అయిపోతాయంట. బాగా హెవీ అయిపోయింది అనుకోండి, కొద్ది లోనికి వెళ్ళిపోయామనుకోండి, కెరటాలు పెరిగినాయి అనుకోండి, రక్తం కూడా కక్కేసుకుంటామంట. అంటే సముద్ర ప్రయాణం అంత డేంజర్, అంత ప్రమాదం. అలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ సంఘాన్ని, సంఘ సేవకుని ప్రేమించి కష్టమైన బాధ అయినా నేను నా పరిచర్యలో నేను ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఎపపురదేతు అనారోగ్యం పాలయ్యాడు. ఏమండి, ఇప్పుడు మీకోసం ఎక్కువగా ఆలోచిస్తుంటాను నేను. రాత్రులు నా గురించి నేను ఆలోచించుకునేది బహు తక్కువ. దేవుడే సాక్షి. ఇంచుమించు రాత్రి నిద్ర పట్టలేదు మీకు ఏం టాపిక్ చెప్పాలా అని. అంటే నా గురించి కంటే మీ గురించి నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళు బాగోవాలని అంటే మీరు బాగోవాలంటది ఈ పాస్టమ్మ గారు. మీరు రాత్రి నిద్ర లేకుండా తలపోటు తెచ్చుకుని, కళ్ళకి జబ్బు తెచ్చుకుని మీరు మూలన పడిపోయారనుకోండి, మరి అక్కడ బెండ్ అవుతారు కదా. మీరు వాళ్ళు ప్రేమ చూపించినట్టు ఏమవుతుంది? కొద్దిగా మీరు కూడా జాగ్రత్త వహించండి. ఎవరైనా మా స్టూడెంట్లు ఫోన్ చేసినప్పుడు గంటలు మీరు ఫోన్లో మాట్లాడకండి. ఎక్కువ ఫోన్లు మాట్లాడటం వల్ల కూడా మీకు ఇబ్బంది అవుతుంది. మానసికంగా ఒత్తిడి పెరిగిపోతుంది, ఆరోగ్యం పాడైపోద్ది, సంఘానికి మాకు కూడా ఇబ్బంది అయిపోతుంది. మీరు అజాగ్రత్తగా ఉంటున్నారు అన్నట్టుగా ఈవిడ మాట్లాడుతుంది. అలాంటి ఇబ్బంది ఎపప్రొద్దుతి ఎదుర్కొన్నాడు. మనం పరిస్థితులకు అనుగుణంగా మనం నడవాలి. హైదరాబాద్లో మాట్లాడుతూ నాకు ఇలా మానసికంగా కొద్ది ఒత్తిడి ఉందండి, సంఘం ఒక క్రమశిక్షణలో నడిపించలేకపోతున్నాను, సరిగ్గా ఉండలేదు మా వాళ్ళు అన్నప్పుడు ఆయన అన్నారు, ఒక మాట అన్నారు, మనం ప్రార్థన చేసి దేవుడికి అప్పగించేసేయండి, మీరు హెవీగా ఆలోచించకండి, మీరు కొద్దిగా హెవీగా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది, మీ మొహం చూస్తుంది అన్నాడు ఆయన ఒక చోట మీటింగ్లో కనపడినప్పుడు. ఆ మాటల్లో ఒక మాట చెప్పాడు ఆయన. హైదరాబాద్లో ఒక సంఘం ఉందంట, 400 మంది సభ్యులంట. ఆ సంఘంలో ఎంతో చక్కగా యథార్థంగా నడిపిస్తాడంట సేవకుడు. అయితే ఆ సంఘంలో 4 పెద్దలు ఏర్పాటు చేశాడు. ఆ 4 పెద్దలు ఈయన తెలియకుండా మందు తాగుతారు. ఈయన ఏమనుకుంటున్నాడంటే యథార్థంగా ఉన్నారు, హానెస్ట్ పర్సన్స్ అనుకుని నమ్మకంగా సేవ చేస్తున్నాడు. ఒకరోజు చూశాడండి తాగటం. చూసేసరికి ఈయన ఇంక అసలు తల అదొక రకంగా అయిపోయి పిచ్చోడైపోయాడు. ఒక రోజుని కాగితాలు ఏరుకుంటున్నాడంట. పాస్ట్గా 400 మంది సభ్యులు ఉన్నటువంటి సంఘ కాపరి కాగితాలు ఏరుకుంటున్నాడంట. ఇదేంటిదని అంటే అప్పుడు ఫోన్ చేసి, తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి అన్నీ అడిగితే మానసికంగా కృంగిపోయాడండి. సంఘం విషయంలోని విశ్వాసాలు అలా ఉన్నారు 24 గంటలు అదే బాతుండేవారని చెప్పిందంట ఆవిడ. సంఘాన్ని ఏమైనా సరే బలపరచాలి అన్నట్టుగా వేదన పడుతుండేవాడంట. అంటే వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకునేంత ఆలోచనలు అవసరంలా. అలాంటి హానెస్ట్ పర్సన్స్ అవసరమే, కానీ అజాగ్రత్త అనేది వ్యాధికి కారణం అవుతుంది. దేవుని పని చేసేటప్పుడు అలాగే దైవికంగా కొన్ని పనులు అజాగ్రత్తతో చేస్తుంటాం. అంటే మన స్థితికి మించి మనకు అందని దాన్ని ఆలోచించేసి, అందని దానికి ఎగిరేసి మనం ఇలాంటి పనులు చేస్తే ఆరోగ్యం పాడైపోతుంది. చాలామంది ఉన్నారు అలాగా, ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా వాళ్ళు దేవుడి పని చేస్తున్నాం కదా అనుకుంటూ రాత్రి అనక పగలనక బాగా హెవీ అయిపోయి వర్క్ అలా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పాస్టర్లో పరిచారికులు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎక్కువ మానసికంగా ఒత్తిడి పెట్టేసుకుని. అది ఎందుకు అలా జరిగింది అని అంటే వాళ్ళు ఎక్కువగా ఆలోచించడం. ఆ ఆలోచించడం దేనికి? పని భారం దేవునికి నీ భారం నా మీద మోపమని చెప్పిన తర్వాత భారాన్ని ఆయన మీద పెట్టి వాళ్ళ కొరకు ప్రార్థించాల్సినటువంటి పరిస్థితులు ఉండవలసిన వాడు ఎక్కువగా ఆలోచించేస్తే ఏమవుద్ది? తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా, దీన్ని ఏమంటారు? అజాగ్రత్త. తన విషయమే తనకి జాగ్రత్త లేకపోవటం. మనలో కూడా కొంతమంది అజాగ్రత్తగా ఉంటారు. వారు పనుల విషయమే కూడా అజాగ్రత్తగా ఉంటారు. అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా అదే పనిగా పనిచేస్తుంటారు. అదే పనిగా ఏదో సాధించేద్దాం అనుకుంటుంటారు. నీకు రోగం వచ్చింది, కాళ్ళు నొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, తలపోటు వచ్చింది, దవడ వాసింది, ఇవన్నీ ఎందుకు వస్తాయి? నువ్వు బాగా నీ స్థితికి మించి నువ్వు నీ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ఏం చేస్తున్నావు? పని చేసేస్తున్నావు.
దీన్ని ఏమంటారు? ఈ వ్యాధి ఎందు నిమిత్తం వచ్చింది అనాలి? మన మరలకి ఇక్కడ గడ్డ కట్టేసింది, 2 గడ్డలు వేసినాయి. ఎందుకు పట్టించుకోలేదు? నేను దానికి అలా రోగానికి డాక్టర్ గారికి కూడా అంతుచెక్కలేదు, ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. నేనే తీసుకెళ్ళాను హాస్పిటల్కి. తర్వాత నేను యూట్యూబ్లో కొట్టాను. యూట్యూబ్లో కొడితే సేమ్ ప్రాబ్లం అక్కడ చెప్తుంది ఆవిడ. లక్షణాలు, ఆ వ్యాధి వచ్చినటువంటి పరిసరాలు ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే చెప్పింది ఆవిడ. ఇంతకీ డీహైడ్రేషన్ వల్ల వచ్చిందంట. అది విపరీతమైన ఎండ తగిలితే, విపరీతంగా ఏకదాటిగా బాడీ మీద ఎండ పడిపోతే, సూర్యరశ్మి పడిపోతే అలాంటి జబ్బులు వస్తాయంట. అంటే మనం అంత హెవీగా ఎవరి కోసం చేస్తున్నామో, ఎందు నిమిత్తం పని జాగ్రత్తగా మనం పని చేసాం అనుకోండి, దేనికి గురవుతాం? వ్యాధులకు గురవుతాం. ఈ వ్యాధి ఎందుకు వచ్చింది? నాకు ఎందుకు రావాలి? ఎవరు తిరగమన్నాడు? ఎండనక కొండనక ఎక్కడ తిరుగుతున్నావు? ఎవరి కోసం తిరుగుతున్నావు? ఎవరి మీద పెట్టకూడదు ఇది? ఈ వ్యాధి ఎందు నిమిత్తమే వచ్చింది? అజాగ్రత్త. మన ఆరోగ్యాన్ని, ఇప్పుడు ఆరోగ్యం చెడిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? ఏం చేయగలం? మన చేతిలో ఏమన్నా ఉందా? ఆరోగ్యం చెడిపోయిన తర్వాత మన చేతిలో ఏముండదు, అంతా డాక్టర్ గారి చేతిలోనే ఉంటుంది. ఆయన చెప్పినట్టు నడాలి. నువ్వు 10 రోజులు ఇంట్లో నుంచి కదిలేవా, చస్తావా అన్నాడు అనుకోండి, ఇంట్లో 10 రోజులు కూర్చుని ఉంటాం. అదే ఇలాంటిది ఏదైనా చిన్నది మనకు స్టార్టింగ్లో తెలిసిపోద్ది. అంటే నేను హెవీగా నా బాడీకి పని చెప్పేస్తున్నాను, ఇది చేయగలిగిన దానికంటే ఎక్కువ పని చేసేస్తుంది. మన కళ్ళ ముందే మనం చూస్తున్నాం కదండి. 20 సంవత్సరాలు ఎక్స్పైరీ డేట్ ఉండే మోటార్ సైకిల్లే 5 ఏళ్ళకి అయిపోతున్నాయంటే ఏంటి? ఎక్కువ తిరిగేస్తుంటే వస్తువులు ఏమవుతాయి? అయ్యి అరిగిపోయింది, ఇది వేస్ట్, ఇది అని తీసేసి కొత్తది కొనేస్తున్నావు. మరి నీ అవయవాలు అరగవా? కాబట్టి కొన్ని అనారోగ్యాలు మన అజాగ్రత్త వల్ల వస్తాయి. అపప్రదితు అనారోగ్యం అజాగ్రత్తని బట్టి వచ్చినటువంటి రోగం అది. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా మనసును పెట్టండి. పని చెయ్యొద్దు అని నేను చెప్పట్లా. కీర్తన 104 చూడండి, 104:20 వచనం చూడండి. నీవు చీకటి కలుగు చేయగా రాత్రి అగుచున్నది. అంటే చీకటి అనేది ఎవరిచ్చిందండి? దేవుడిచ్చిందనా? చీకటి పడకపోతే ఏంటి మన పరిస్థితి? ఇప్పుడు చీకటి ఎందుకంటే చెప్పాడు చూడండి. నీవు చీకటి కలుగు చేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నాయి. రాత్రి ఎందుకు? పగలు పడుకుంటే రాత్రులు వేటకెళ్తాయి, తిరిగితే. రాత్రులు అవి తిరగాలి, పగలు మనం తిరగాలి. చెప్పేటిది అది. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని జూచుచున్నవి. సూర్యుడి ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకున్నట్టుకై మనుషులు బయలు వెళ్ళుదురు. పొద్దున్న 6 గంటల కంచి సాయంత్రం 6 గంటల వరకు మనకే, సాయంత్రం 6 కంచి ఉదయం 6 గంటల వరకు వాటికి. అంటే జంతువులు తిరగాల్సిన టైంలో కూడా నువ్వు తిరుగుతున్నావు, నువ్వు రోగిష్టం అయిపోతావు అంటున్నాడు. దానికి కొంత సమయం ఉంది. ఆ సమయాన్ని మనం రాత్రింబగాళ్ళు కష్టపడిరని ఉంది కదండి అన్నారు అనుకోండి. రాత్రింబగాళ్ళు కష్టపడిరని అంటే రాత్రింబగాళ్ళు నరకంలో కూడా వేతన పడతారని ఉంది. నరకంలోని పగల్లో రాత్రులు ఉండవు. అంటే ఇంక అలాగా సాగిపోయేదాన్ని, నిత్యం ఉండేదాన్ని, యుగయుగాలు ఉండేదాన్ని రాత్రింబగలనే పదం వాడతాం అలవాటు వాళ్ళకి, యూదులకి. అంతేగాని రాత్రింబగళ్ళు పనిచేశారని అంటే రాత్రులు పగలు కలిపి చేసేసారు, ఇంక రెస్ట్ లేకుండా పనిచేసేసారని కాదు. కాబట్టి ఈ మాట మనసుని పెట్టండి. దేవుడు చెప్తున్న మాట మనసుని పెట్టండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఆరోగ్యం చెడిపోయిన తర్వాత మనం చేసేదేమీ లేదు. ఎందుకు వస్తుంది? మన అజాగ్రత్త వల్ల రోగాలు మనం చూడాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే అజ్ఞానం. అజ్ఞానం అంటే మంచి చెడ్డలు తెలిసిండు కూడా దాన్ని పట్టించుకోకుండా ప్రవర్తించేవాడిని అజ్ఞానం అంటారు. అర్థమైందా? అన్నీ తెలిసి కూడా పట్టించుకోకుండా ఆ పని చేస్తున్నాడు అనుకోండి, వాడు అజ్ఞాని. వాడు చెప్పినా వినడో. తెలిసి చేస్తున్నాడు, అది తెలియనుడేం కాదు. వాడు అజ్ఞానం వాళ్ళని అలాగా నడిపిస్తుంది. అతనికి జ్ఞానం ఉంది కానీ అది అజ్ఞానం. ఏది చేయకూడదో జ్ఞానం ఉంది కానీ చేస్తున్నాడు అంటే వాడు అజ్ఞాని. అజ్ఞానంతో కూడా రోగాలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారంట. ఇందులో రెండు వర్గాలు ఉన్నాయి. అజ్ఞానంతో రోగాలు తెచ్చుకునే వాళ్ళలో 2 వర్గాలు ఉన్నాయి. మొదటి వర్గం ఎవరంటే మితిమీరినటువంటి త్రాగుడు, విచ్చలవిడి, వ్యభిచారం. ఈ 2 చేసే వాళ్ళకి కూడా ఆరోగ్యం చెడిపోద్ది. ఆరోగ్యం లేకేమో ఆరోగ్యం లేనివాడు ఏడుస్తున్నాడు, ఆరోగ్యం ఉండి ఈడేం చేస్తున్నాడు?
కావాలని పాడు చేసి డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుంటున్నాడు అనారోగ్యాన్ని. అంటే నడిచినంతసేపు బండి నడుస్తుంది, తర్వాత ఏమవుద్ది అంటే ఇవాళ ఫ్లెక్సీలు కనపడుతున్నాయి. మందు తాగేసి చచ్చిపోయిన వాళ్ళు ఫ్లెక్సీలు ఎక్కువైపోయింది. తోటగారి కాళ్ళకి ఇలా వాలిపోయి పరలోక పిలుపు అంట, ఇలా వాలిపోయి అంటున్నాడు. ఈయన పరలోకమైన ఎవరు పిలిచారు బాబా, అక్కడికి వెళ్ళి అక్కడ ఏం చేస్తాడు? పరలోక పిలుపు అంట. ఎప్పుడు చూసినా బార్లో నుండివాడు, ఎప్పుడు చూసినా బ్యాంద షేపులో నుండివాడు, ఎప్పుడు చూసినా అపవిత్రమైన స్థలాల్లో ఉండేవాడు, నిషిద్ధమైన స్థలాల్లో ఉండేవాడు. ఈయనకి పరలోకం నుంచి పిలుపు వచ్చిందంట. నిజంగా పరలోకం నుంచి దేవుడు పిలుచుంటాడు, ఏమని? ఆయన భూమి మీద ఉంచకుండా తీసేయండి అని. ఆ రకమైన పిలుపు వచ్చి ఉంటుందేమో. కానీ పరలోకానికి నువ్వు వచ్చి అక్కడ వద్దు బాబా, నాన్న బంగారు కొండ ఇక్కడికి వచ్చేసే, ఇక్కడ కూడా నాశనం చేసేద్దు, కానీ ఆయన ఎందుకు పిలుస్తాడు? అర్థమవుతుందా? ఒకసారి చూడండి, ఆ విషయాలు కూడా చూద్దాం. విచ్చలవిడి వ్యభిచారం, సామెతలు 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. జార స్త్రీ ఉండి ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకొనుము, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలము ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు డబ్బు పోద్ది, నీ కష్టార్జితము పోద్ది. ఆఖరికి 11వ వచనం చెప్పాడు చూడండి. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, ఏం క్షీణించిపోతాయి? నీ మాంసము, ముందు మాంసం ఏమైపోద్ది? హరించుకుపోద్ది. ఆ మాంసం పైన ఉన్న శరీరం క్షీణించిపోద్ది. అండి, వెచ్చలివిడి వ్యభిచారం ద్వారా ఆరోగ్యాలు పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారండి. అప్పుడు అయ్యో ఉపదేశముని నెట్లు త్రోసివేసి తిని, నా హృదయం గద్దింపు నెట్లు తృణీకరించాను, నా బాధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియగ్గలేదు. అప్పుడు బాధపడతారంట. ఈ వ్యాధులు ఎందుకు వచ్చినాయి? ఈ వ్యాధి ఎందుకు వచ్చింది? అజ్ఞానం. అసలు రోజులు ఎలా ఉన్నాయి, ఎంత భయంకరంగా ఉన్నాయి. తిరిగి వెచ్చలివిడి వ్యభిచారం చేసి, వాగు వరసలైనటువంటి పాపాలు చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం కాదు ఇది. అండి, ఇది చాలా ప్రమాదం అండి. చూడండి, ఒక రకమైనటువంటి భయంకరమైన వైరస్ గురించి మాట్లాడాడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఇది మనకు ఐడియా ఉండదు, కానీ ఆయన మాట్లాడింది మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరులు కొలపబడిన వాడై శోధింపబడిన. 15వ వచనంలో చెప్పాడు చూడు, దురాశ గర్భము ధరించి. చూడండి, దురాశ గర్భము ధరించి పరస్త్రీ వ్యామోహం గర్భము ధరించి. గర్భం ధరించి అంటే మదిలోకి వచ్చి, ఆలోచనలోకి వచ్చి, నేను ఆ కోరికని, ఆమెని నేను అనుభవించాలి అనేటువంటి కోరిక మనసులో పడటమే గర్భం ధరించడం. దురాశ అనేది గర్భం ధరించడం అంటే ఏంటి? చెడు తలంపు మనసులో పడి. దురాశ గర్భము ధరించంటే చెడు ఆలోచన మనసులో పడి పాపము కనగా. గర్భం పడిన తర్వాత గర్భం బయటకు రాదా? బిడ్డ వస్తుంది. అంటే ఈ కోరిక మనసులో పడింది. ఆ కోరికను ఏం చేశాడు? ఇప్పుడు క్రియారూపంలోకి తీర్చుకోవడానికి చేశాడు, క్రియారూపం చేశాడు, పాపం చేశాడు. పాపం ఏం చేసింది? పరిపక్వమై. అంటే అదే పని పదే చేస్తూ ఉంటే ఏమవుద్ది? అది బాగా పరిపక్వమై ఎదిగి మరణమును కొనను. విచ్చలవిడి వ్యభిచారం భయంకరమైనటువంటి వ్యాధులకి కారణమంట. రోగాలు కొంతమంది కావాలని కొని తెచ్చుకుంటున్నారంట. ఇంకొక మాట చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతలు 23, 29, 30 చూడండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. ద్రాక్షరసముతో ప్రొద్దుపుచ్చువారికే కదా, కలిపిన ద్రాక్షరసం రుచి చూడగా చేరువారికే కదా. ఎవరికండి? శ్రమలు, దుఃఖాలు, జగడాలు, చింతలు, వీటన్నిటికీ గాయాలంటే రోగాలే కదండి. ఎందుకు వచ్చిందండి ఇది? మంద దృష్టి. చూపు తగ్గిపోయింది. ఒక పక్క నుంచి ఒళ్ళంత దెబ్బలు, పైకి కనపడే దెబ్బలు పైకే కనపడుతున్నాయి. మొన్న ఒక అతను ఎవరో వెళ్ళాడండి హాస్పిటల్కి. సర్లే వేరే వాడు ఎవడో చూపించుకుంటాడు కదా, నీడు కూడా చూపించుకున్నాడు అండి. సరదాగా అది ఫ్రీయే కదా అని ఇక్కడ జగన్ గారు కట్టించాడు, అక్కడ రామారపేటలో.
అందులో అతను ఏదో నీరసంగా ఉంది కదా అని అతను చూపించుకుంటే ఇతను కూడా చూపించుకున్నాడంట. ఇద్దరు అతి త్వరలో చచ్చిపోతారని చెప్పిందంట ఆవిడ. ఎందుకనంటే గుండె, లివరు, కిడ్నీలు కనపడతలేదని మీ ఇద్దరికి అందంట. కొవ్వుపోయి ఇంకా కప్పెట్టేసింది, ఇంకా మొత్తం పొడిగేసినట్టే, ఇంకా కొవ్వు పొడుగు. వారం రోజులు 10 రోజులు అమ్మో 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 అమ్మ అంటున్నారు. అది ఇంకా కొనసాగింది అనుకోండి, ఏమవుద్ది? ఇంకా అసలు గుడ్లు 2 బయటకు వచ్చేస్తాయి. ఇప్పటికే బ్రతుకున్నా గుడ్లు బయటకు కనపడుతున్నాయి. ఎందుకు వచ్చేస్తున్నాయి బయటికి? కూపోయి తాగుడికి బానిసలు అయిపోయి కొంతమంది ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. నిజంగా మనకు అనిపిస్తూ ఉంటుంది, ఆ ఆరోగ్యం నాకు ఉంటే బాగుండు కదా, నేను దేవుడి పని చేద్దునని. ఓ పక్క తింటే కూర బాగుంది కదా, నా ముద్ద ఎగస్తే తింటే అరుగుతులేదు. తేను అంటే తేనుపులు ఎందుకు వస్తున్నాయి? అరగట్లేదు. ఆడ దుడ్డు ముక్కలకు రాళ్ళు తింటే అరిగిపోతున్నాయి. ఆడికి ఆడ దేవుడు పని చేయట్లేదు. ఆడికి కావాలని మరి ఏం తెచ్చుకుంటున్నాడు? కూర తెచ్చుకున్నాడు. పైకి కనపడే గాయాలు కొన్నైతే లోన కనపడే గాయాలు స్కానింగ్లు చెప్తే తెలితే, ఒకసారి స్కానింగ్ తీసుకుంటే నువ్వు ఒక్కరోజు కూడా బతకమని చెబుతాడు డాక్టర్. ఏదో అలా ఎలా తీసేస్తున్నావు అంతే. లివర్కి గాయాలు అయిపోతున్నాయి, లివర్ మీద మచ్చలడిపోతున్నాయి. ఏ కిడ్నీలు మనకి ఈ సంవత్సరం జనవరి 1 రోజుని తమ్ముడు విపరీతమైన తాగుడు తాగేసి ఇప్పటికీ చెప్తూ ఉంటాడు, అలాంటి తాగుబోతుల దగ్గర జీవితం పాడు చేసుకోకుండా నేను ఇప్పుడు ఒక్క కిడ్నీతో నడుస్తుంది నా జీవితం. అప్పుడు అజ్ఞానంలో చేశాను నేను ఆ పని. తాగేసి పడుకుండిపోయి నీళ్ళు తాక్క ఆ కిడ్నీలు కొట్టేసింది, లివర్ కొట్టేస్తుంది కొంతమందికి. ఈ ఆరోగ్యాలు ఎందుకు చెడిపోతున్నాయి? అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి? ఈ రోగాల కారణం ఏంటి? అది అతను కావాలని అజ్ఞానంతో చేసుకుంటున్నాడు. అది ఇందాక అజాగ్రత్త అయితే ఇప్పుడు అజ్ఞానం. ఈ అజ్ఞానంతో రోగాలు తెచ్చుకునేటువంటి వర్గంలో ఒక వర్గం ఏంటంటే విచ్చలవిడి తాగుడు, విపరీతమైనటువంటి తాగుడు, తిరుగుళ్ళు. ఇవన్నీ వీటి వల్ల వాళ్ళు ఏం తెచ్చుకుంటున్నారు? రోగాలు తెచ్చుకుంటున్నారు. ఇందులో తాగుడు, తిరుగుడు ఒకటైతే తినుడు కూడా ఒకటి ఉంది. ఈ వర్గం, ఈ గ్రూప్లో. యెషయా గ్రంథం 55:2 చూడండి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చేదరు? ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చేదరు అంటే ఆహారము కాని దాని కొరకు వీళ్ళు డబ్బులు ఖర్చు పెడుతున్నారంట. కానీ అది వాళ్ళ ఆహారం అనుకుంటున్నారు. మీకు అర్థమవుతుందా? ఆహారము కాని దాని తింటున్నారు వాళ్ళు, అది ఆహారం అనుకుని. కానీ అది ఆహారం కాదంట. అది ఆహారం కాదు, మీరు దానికి ఏమిస్తున్నారు? డబ్బు కడుతున్నారు. ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చేదరు? సంతుష్టి కలగజేయి దాని కొరకు మీ కష్టార్జిత ఎందుకు వేయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించిడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఏం చెప్తున్నాడండి? ఆహారం కాని దాని కొరకు వీళ్ళు డబ్బులు ఇస్తున్నారంట. నువ్వు కొద్ది మంచి తినరా నాయన, అయ్యేంటి అవి తిల్లయ్యి, ఇది తింటే నీకు క్యాన్సర్ వస్తుందని ఉంటుంది ఆ ప్యాకెట్ మీద. మత్తు పదార్థాలన్నీ అలాగే ఉంటాయి. కొకైన్ కడుపు నింపిది కాదు, గంజాయి కడుపు నింపిది కాదు, గుట్కాలు కడుపు నింపిది కాదు, కైని ప్యాకెట్లు కడుపు నింపేవి కావు. కానీ డబ్బు అంతా దేనికి వచ్చేస్తున్నారు? వాటికే వచ్చేస్తున్నారు, వాటికే పాడు చేస్తున్నారు. ఆస్తులు పోగొట్టుకుంటున్నారు. దాన్ని ఏమన్నాడో తెలుసా? సందర్భం ఏదైనా యెషయా గారు మాట్లాడినటువంటి మాట మంచి మాట. యెషయా గ్రంథం 44:20 చూడండి. వాడు బూడైతే తినుచున్నాడు. ఏం తింటున్నాడు? మీరు చూసారు ఎప్పుడైనా కైని ప్యాకెట్ వేసుకునే వాడిని? ఇళ్ళ అని ఇళ్ళ కొట్టి అణుగుతున్నాడు. ఏంటది? బూడిది. ఆడు బూడిది తింటున్నాడు. ఆ బూడిది డబ్బులు ఇట్టుకొనుకుంటున్నాడు. దేవుడు ఇక్కడ బూడిది అంటే కైని ప్యాకెట్లు కానీ సిగరెట్లు స్మోక్ చేస్తారు చూసారా? కింగ్ సైజ్ అంటారు బాగా. సిగరెట్లో పెద్దది సిగరెట్ 18 రూపాయలంట. ఒక్క సిగరెట్ 18 రూపాయలంట. 18 రూపాయల సిగరెట్లో అందులో కూరతారు చూసారా బూడిది, అది బూడిదే. మీరు గూగుల్లోకి వెళ్ళి చూడండి. 18 ఇంచుమించు 50 రూపాయల సిగరెట్ వరకు కాళ్ళతో తొక్కి పాడేసి బూడిద ఉంటుంది చూసారా? ఆ బూడిద కూర తయారు చేస్తారంట 50 రూపాయల సిగరెట్ వరకు. ఇది కింగ్ నేను సీప్ అనుకుంటున్నావా అంటున్నాడు. అంటే కింగ్ అంటే
వీడు కింగ్ అనుకుంటున్నాడు. వీడంతకి కింగ్ బూడిద తింటున్నాడు, బూడిద కాలుతున్నాడు. కింగ్ అంటున్నాడు. ఆల్రెడీ చెప్తుంది, ఊపిరితిత్తులు చెబుతుంది, రే పోతావు జాగ్రత్త రే అంటుంది. డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుంటున్నాం ఏంటారు నాయన, మేమేమో అరుపు పనుకుని తాగుతున్నాం, ఏం చేయకుండా దగ్గులు వస్తున్నాయని. వీడితో పాటు ఇంట్లో భార్యను కూడా పొగ్గొట్టం పెట్టేసి ఆవిడ ముఖం మీద ఊది 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 గొంతు క్యాన్సర్ ఆడవాళ్ళకి ఎక్కువైపోయినాయండి. స్త్రీలకి గొంతు క్యాన్సర్లు ఎక్కువైపోయినాయి కేవలం సిగరెట్ పొగ వల్లేనంట. వాళ్ళు వీక్గా ఉంటారు. వీడు గున్నానికి గడి కాల్చిపాడేస్తున్నాడు ఆవిడ మీదకే, ఆ వీక్గా ఉన్న ఆవిడ చచ్చిపోతుంది. ఇది అజ్ఞానంతో కొంతమంది చేసే పనులను బట్టి ఇలాంటి వ్యాధులు వస్తున్నాయంట. బూడిది డబ్బులు ఎట్టుకొనుక్కుంటారండి ఎవరైనా? డబ్బులు ఎట్టుకొనుక్కుంటామంటండి బూడిదే. ఆ బూడిది ఈయన బూడిద చేసేదే వదలదు, ఆ ఈయన పెట్టేదే వదలదు. అది అర్థం అవట్లేదు. ఇంత దారుణం ఉంది. పనిగట్టుకుని పెద్ద ప్యాషన్ అనుకుంటున్నారు. సిగరెట్ కాలుతున్న పెద్ద ప్యాషను, తాగుడు పెద్ద ప్యాషను. అది ఏంటనుకుంటున్నావు? ఫుల్ తాగేస్తాడు నీళ్ళు కట్టుకోకుండా. ఏదో దేశంలో పోరాడే యోధుల్లాగా చెప్పుకుంటున్నారు. అది ఏం కాలుతాడు అనుకుంటున్నా? ఎలా చూస్తాడు ఏమిటండి? ఏం కాలుతాడేటి? బూడిదే కాలుతాడు ఆఖరికి. పెద్ద పెట్టి కాల్చేస్తాడండి, 555. వీళ్ళు అజ్ఞానంతో చేసే పనులండి. ఆహారం కాని దాని కొరకు వీళ్ళు మత్తు పదార్థాలు కొనుక్కుని తిని ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. మీరు గవర్నమెంటు చాలా చాలా హెచ్చరికలు చేస్తుంది. వాళ్ళు ఒక్కసారిగా ఆపేస్తే చచ్చిపోతారని, తిని వాడికి ఒక్కసారి ఆపేస్తే సడన్గా చచ్చిపోతాడని, ఆయన సావకుండా ఆడి మీద ప్రేమతోటి గవర్నమెంటు నోటి క్యాన్సర్లు వచ్చిన వాళ్ళని, గొంతు క్యాన్సర్లు వచ్చిన వాళ్ళు బొక్కలడిపోయి ఈ స్వరంగం పడిపోయి ఇక్కడ ఈ దవడంతా లేదో ఒకటికి ఆ ఫోటో వేసి ఆ కైనీ ప్యాకెట్ల మీద, సిగరెట్ పెట్టెల మీద కనీసం అవి చూసాని బెదిరుతాడని. ఈడే అలా కూడా బెదురుతలేదు, అది తీసుకుని దాన్ని అలా ముద్దాడి కాల్చుకుంటున్నాడు ఈ దరిద్రుడు. లేరండి అలాగా? పెద్ద గొప్ప పెద్ద ప్యాషన్ అనుకుంటున్నారు. రోజుని అయ్యా డాక్టర్ గారు ఏదో రకంగా బతికించండి. ఇలాంటి రకాలు. ఇది అజ్ఞానంతో ఆరోగ్యాలు పాడు చేసుకునేటువంటి మొదటి వర్గం. అజ్ఞానంతో ఆరోగ్యాన్ని పాడు చేసుకునేటువంటి మరొక వర్గం చెప్పిన హోషేయ గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఎఫ్రాయిము గాలిని మేయిచున్నాడంట. ఇందాక ఆయన బూడిది కైని ప్యాకెట్లో, ఈ గాలి పాచిపుడ్లు, గాలిపుడ్లు అంటే గాలితిల్లో. ఇంట్లో తల్లిదండ్రులు ఏమని తిడుతున్నారండి? అన్నం తినకపోతే గాలి తిల్లు తినేసి ఇటు అన్నం ఎక్కుతులేదు వీడికి. ఏ తిళ్ళు? గాలి తిళ్ళు. గాలి తిళ్ళు తిన్నోళ్ళు ఎవరైనా ఉన్నారు? చేయొద్దండి ఇక్కడ. ఇప్పుడు మీరు చెప్పండి, గాలి తిళ్ళు తినకండి అయ్యా, తిని ఆరోగ్యం పాటు చేసుకుని ఒక పాఠం మాదిరిగా సజీవమైనటువంటి రోల్ మోడల్ ఇక్కడ ఉన్నాను, మీరు తినకండి అని చెప్పండి. గాలి తిళ్ళు అంట, అంతేనండి? గాలి తిళ్ళు తిండి వలన భయంకరమైనటువంటి బయట ఫుడ్ తినేసి, ఫాస్ట్ ఫుడ్లు తినేసి ఆరోగ్యం పాడు చేసుకునే వాళ్ళు కొంతమంది. వీళ్ళ అజ్ఞానులు అనరా? ఒకసారి మంచి మాట అండి, సామెతల గ్రంథంలో ఆయన మాట్లాడిన మాట చూస్తే మనకి అజ్ఞానులమో జ్ఞానులు మనకు అర్థమవుతుంది. సామెతలు 23:2-3 వచనాలు చూడండి. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకున్నాము. నీవు తిండిపోతువైతే నీ గొంతుకేం పెట్టుకోవాలి? మీరు గమనించారు లేదో, ఇలా వెళ్తున్నాం కదా లోకల్ మంచి, అక్కడి నుంచి స్టార్టింగ్ అండి. లోకల్ మంచి స్టార్టింగ్. అసలు బజ్జీ బళ్ళు దగ్గర జనం మామూలుగా ఉంటలేదండి. ఎన్ని గంటలకి అంటే మైసూర్ బజ్జీలు ఎప్పుడు వేస్తారు? ఇంత ఉంటాయి కదా మైసూర్ బజ్జీలు. మామూలుగా ఒరిజినల్గా మాట్లాడండి, ఎప్పుడు వేస్తారు? ఉదయం పూట వేస్తారు, సాయంత్రం పూట వేస్తారు. సల్ల పునుగులు సాయంత్రం వేస్తారండి చిన్నయ్యి. బజ్జీలు ఉదయం వేస్తారండి. చాలా చోట్ల నైట్ వేస్తున్నారు. ఎందుకంటే ఈ బాణపొట్టను ఆపలేకపోతున్నాడు వీడు. ఇంత కూడి తింటున్నా సరే అరిగిపోతుంది నిమిషాల మీద. ఇంటికాడ తినేసి వెళ్ళిపోతుంది ఎక్కడికి, బజ్జీలు వేసేస్తున్నాడు. ఇంటికాడ కూళ్ళు వండుతులేదు ఏంటంటే నాయన అనిపిస్తుంది, ఖాళీ ఉండలేదు. బాబు ఎంతసేపు అయింది నేను వచ్చి అంటున్నాడు. ఏంటి ఒక 5 నిమిషాలు లేట్ అయితే తినేస్తున్నాడు. మైదా ఏంటి? అది మైదా కాదు, ఏషియన్ పెయింట్. అది లోనకి వెళ్ళాక అరగదు. మైదా ముద్ద పేగులు నట్టేసుకుని
2 రోజులు 3 రోజులు తింటాడు నాకు రాళ్ళు తింటూ అరిగిపోతాయి అంటాడు. రాళ్ళు తింటే అరగటం కాదు, తర్వాత తెలుస్తుంది రాళ్ళు తింటే అరుగుతుందో లేకపోతే గంజన్నం తిన్న అరగతా అన్నది. తినేస్తాడు, తిన్నప్పుడు హాయిగా ఉంటుంది, ఎమట్ వేసుకుంటుంది, చట్నీ చంపేయాడండి. అయ్యో చంపే అందులో ఏం కలిపాడు? టేస్టింగ్ సాల్ట్ అండి. టేస్టింగ్ సాల్ట్ ఎలా వచ్చింది దాని చరిత్ర తెలుసు అసలు? చైనా వాళ్ళు అంటే ఇతర దేశాల మీద ఆర్థికంగా ఒక స్టాండర్డ్ కలిగి ఉండటానికి, ఒక బలమైన దేశం ఉండటం కోసం వాళ్ళు కత్తులు కటారులతో యుద్ధాలు చేయరంట. వాళ్ళు ఇలాంటివి కనిపెట్టి ప్రజలను పాడు చేస్తారంట వాళ్ళు. ఇప్పుడు బంద్ ఎలా చేస్తాం మనం మన ఇండియాలో? అన్నీ అన్ని షాపులు కట్టేస్తారు. షాపులు కట్టేస్తే ఏమవుద్ది? ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోద్ది. అవునా? షాప్ కట్టేస్తారనుకోండి, ఒక గవర్నమెంట్ షాప్ కట్టించేసింది అనుకోండి, ఏముండదు, రొటేషన్ ఉండదు. రొటేషన్ ఉండకపోయేసరికి ఆ రోజు 2 కోట్ల లాస్, 3 కోట్ల లాస్ అంటారు. చైనాలో ధర్నాలు అలా చేయరంట. 4 రోజులు చేసి పని 1 రోజులు చేసేస్తారంట. ఒక వస్తువు అండి, ఒక వస్తువు 50 రూపాయలు కొనుక్కుంటున్నాం మనం. ఆ వస్తువు తయారు చేసి కంపెనీ 4 రోజులు చేయాల్సిన పని 1 రోజు చేసేస్తారంట. 50 రూపాయలు మెటీరియల్ ఒకటే ఉన్న చోట 10 వచ్చేసినాయి అనుకోండి, 50 రూపాయల మెటీరియల్ ఎంతకు అమ్మాలి ఇప్పుడు? అందుగురించి చూడండి, చైనా లైటు, చైనా బల్బు ఎందుకంటున్నారు అనుకుంటున్నారు? ఎక్కువ పని చేసేసి నష్టం తెచ్చేస్తారంట వాళ్ళు. వాళ్ళ లక్షణాలు అయ్యి. ఆ క్రమంలో పొరుగు దేశాలను ఇబ్బంది పెట్టడానికి టేస్టింగ్ సాల్ట్ కనిపెట్టారంట వాళ్ళు. చైనాలో టేస్టింగ్ సాల్ట్ వాడితే ఉరి శిక్ష, మర్డర్ చేసినట్టు లెక్క. మన వాళ్ళు టేస్టింగ్ సాల్ట్ కొద్దిగా అంటున్నారు, అడిగి వేయించుకుంటున్నారు. అది వేసేపోయి ఏంటరం కొద్దిగా అన్నట్టు. ఆ కలుపు మొక్క మంది వేసారు కొద్దిగా టేస్ట్ ఉంటుంది అంట. కావాలని మరీ అడిగి వేయించుకుని తిని 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 లేస్ ప్యాకెట్లు, కురుకురే తగిలేస్తున్నారు, బూడిదైపోతుంది. గాలి బూడిద అన్నీ అందులోనే ఉన్నాయి. గాలే కదా లోన్ ఉండేది. ఆ గాలి ఇలా చింపిదోడికి ఏమవుతుంది? బయటికి బూడిద బయటకు వస్తుంది. ఇంత భయంకరమైనటువంటి తిల్లు మనం తింటున్నామా లేదా? ఇవాళ ఆడపిల్లలకి చాలామందికి పీసీఓడి కారణం ఏంటి చెప్పిన? పానీపూరీలు అంట. పానీపూరి, కేవలం పానీపూరి వల్ల పీసీఓడీలు వస్తున్నాయంట. నీటి పుడకలు వేస్తున్నాయంట కడుపులో. ఇలా పెట్టుకుని ఆమెను తినేస్తున్నారు. ఎక్కడ ఆడు నిజంగా అనకూడదు కానీ నేను అందరిని విమర్శించలేదు, కానీ ఆడు మధ్యలో కింద కొంగిని వాళ్ళు లేపుతాడు. ఎప్పుడు ఎందుకు తెలుసా? కైనీ ప్యాకెట్ కింద పెదం కింద తీసేసి ఇళ్ళని వేసాయి, నాకు వేసి అర్జెంట్గా వేసి వెనకలసులకి ఇచ్చేస్తున్నామేంటే, మాకు ఇచ్చే 2 ప్లేట్లు అంటున్నాడు. అదేదో మాకు ఇచ్చేస్తే మేము ఫామ్ వేసుకుంటాం కదా అని. అంటే వాళ్ళు విమర్శన. అందరూ శుభ్రంగా ఉండరని అంటలేదు, శుభ్రంగా లేని వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడికి వెళ్ళి పని గట్టుకు తెచ్చుకు తిని ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నామా లేదా? ఈ పానీపూరి బళ్ళ దగ్గర, బజ్జీ పప్పు బళ్ళ దగ్గర, టిఫిన్ హోటల్ దగ్గర ఎంత జనం ఉంటున్నారో అంతకు మించి హాస్పిటల్ దగ్గర ఉంటున్నారు. తినేయటం, తింటున్నాడు, ఏంటో తీస్తున్నా జేరు ఉందా అని చెప్పి ఇలా తీసి ఇలా అలా వేసేసుకుంటున్నాడు. వెంటనే అది తినేస్తున్నాడు, వేసేసుకుంటున్నాడు. ఇది రుబ్బింగ్ చేస్తుంది అనమాట. ఇది ట్యాబ్లెట్. ఇదైనా జీవితం. ఇక మనం ఓ పక్కన టిఫిన్, ఓ పక్కనే ట్యాబ్లెట్. భయంకరం. మన బాడీ ఎలా పనిచేయాలో అలా దేవుడి సిస్టమ్ని ఇందులో సిద్ధపరిచాడు. దాన్ని మనం పాడు చేసుకున్నాం అనుకోండి. యోబు గారు అంటాడు, చాలా బాధపడుతూ చెప్తాడు. ఒకసారి చూడండి ఆ మాట. యోబు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఆయన బాణములు నన్ను చుట్టుకొనుచున్నవి, కనికిరము లేక నా తుండ్లను పొడిచెను, నా పైత్య రసమును నేలను పారబోసెను. 25 కూడా చూడండి. అది దేహమును చీల్చి వారి శరీరములో నుండి వచ్చును, అది బయట తీయగా వారి శరీరంలో నుండి పైచిప తిత్తి వచ్చును, మరణ భయం వారి మీదకి వచ్చును. 20వ అధ్యాయం 25 వచ్చిన చూసారా? యోబు గ్రంథం 20:25 ఏమొస్తుందంటే బయటికి? శరీరంలో నుండి పైచిప తిత్తి వచ్చును. పైచిప తిత్తి అంటే ప్యాంక్రీసిస్ అంటే మన బాడీలో తిన్న ఆహారాలు అరిగించడానికి చేదుగొట్టు అనమాట. ఆ చేదుగొట్టు ఏం చేస్తుందంటే ఇక్కడి నుంచి ఒక్కొక్క చుక్క లివర్ మీద వేసి లివర్ నుంచి
పేగుల మీద పాడేస్తుందంట. ఒక్క చుక్క వాసపు మేకలు ఉంటాయి కదండి, ఈ సైజు 7 మేకలు కరిగిస్తుందంట ఒక్క చుక్క. ఆ ఒక్క చుక్కలు 7 మేకలు ఎత్తి కనపడవంట, మాయమైపోతాయంట. అలాంటి పవర్ఫుల్ యాసిడ్ మన తిన్న ఆహారాన్ని అరిగించడానికి ఈ చేదుగొట్టు వదులుతుందంట, దాన్ని సప్లై చేస్తుందంట. లివర్ మీద వేసి లివర్ మీద నుంచి పేగుల మీద పడి తిన్న ఆహారం డైజెస్ట్ అవుతుందంట. అది ఎలా జరుగుతుంది తెలుసు ప్రాసెస్. ఇప్పుడు కాయగూరలు తిన్నామనుకోండి, కాయగూరలకి రుబ్బింగ్ చేయడానికి ఎంత టైం పడుద్ది? తక్కువ సమయం పడుద్ది. ఆ కాయగూరలు తిన్నప్పుడు ఒక్క చుక్క వేస్తుందంట. మన శరీరం చెప్తుంది వాడు కాయగూరలు తిన్నాడు అని. ఈ సిగ్నల్స్ చేదుగొట్టుకెళ్ళి ఆ చేదుగొట్టు ఏం చేస్తుందంటే ఒక చుక్క వేస్తుంది. నువ్వు మరుసటి రోజుని మటన్ తిన్నావు. ఇప్పుడు చూడండి, మటన్ తినేటప్పుడు కొద్దిగా మనకి ఎగుట్టుకున్నట్టు పొట్ట బిగిసిపోయినట్టు ఉంటుంది. ఎందుకు తెలుసా? నువ్వు కాయగూరలు తింటాం అనుకుంది, అది మరలా ఒక్క చుక్క వేసింది. నిన్న కాయగూరలు తిన్నా కదా, ఆ కాయగూరలు అలవాటు అయిపోయినటువంటి దేహం ఒక్క చుక్క వేసింది. కానీ లోన్ వేసిన దానికి 5-6 చుక్కలు కావాలి, వేయలేదు. ఇప్పుడు ఏమైంది? మటన్ తిన్నాను 2 ముక్కలు తిన్నాను, మొత్తం బీసిపోయింది, రాళ్ళ కొంచెం చూసాడు స్ట్రాంగ్గా ఉంది అంటాడు. సరే అయిపోయింది. మరుసటి రోజుని బాబోయ్ నిన్నాక తిన్నాం మటను, ఇవాళ ఏదో పప్పు తోటకూర ఉండే అంటాడు. తోటకూర ఉండేద్ది వీడి, లేకపోతే ఏ వంకాయ పులుసు బెండకాయ పులుసు ఉండేద్ది. వీడు నిన్న మటన్ తిన్నాడు కదా, ఈ శరీరాన్ని ఫిక్స్ అయిపోయింది వీడు మళ్ళీ మటన్ తింటాడని. ఇప్పుడు 5 చుక్కలు వదిలేసింది. దీనికి ఉల్లిపాయ పులుసుకి ఒక్క చుక్కలో సగం కావాలి, చుక్కలో సగమే కావాలి, ఎందుకంటే అది చాలా స్పీడ్గా అరిగిపోద్ది. ఇప్పుడు 4 చుక్కలన్నర ఎక్స్ట్రా వచ్చేసింది మన పొట్టలోకి. ఇప్పుడు గొంతుకాడంత మంట కింద ఉందండి, మరి మంట ఉండదా? 5 మేకల్ని 7 మేకల్ని కరిగించి యాసిడ్ని పేగుల్లోకి వచ్చేసింది, అది పైకి తన్నేస్తుంది. ఇక దాన్ని అలా ఉంచేసామనుకో అపాన వాయువు ఎందుకు తిప్పలు మనకి. అంటే మనం క్రమం లేనటువంటి ఆహార సూత్రాలు మనకు లేక మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. ఈ రోగాలు మన అజ్ఞానాన్ని బట్టి వచ్చి, ఒక్కనాడు క్రమశిక్షణ ఉండదు మనకి తిండిలో. ఇవాళ 11ంటికి తింటాం ఉదయం, రేపు 12ంటికి తింటాం, మరుసటి రోజు 3 గంటలకు తింటాం, మళ్ళీ వెంటనే 4వ రోజుని 10ంటికి తినేస్తాం. అసలు ఈ శరీరం మొత్తం ఖరాబ్ అయిపోయి కారం నువ్వు పడేహాను వదిలే మొత్తం పని చేయడం మానేద్ది. అప్పుడు ఈ చేతిగట్టి పని చేయడం మానేసింది కదా, అప్పుడు ట్యాబ్లెట్లు తట్టు పని చేస్తున్నాం, తినేసి ట్యాబ్లెట్ వేసుకుంటాం, అది అరిగింది. ట్యాబ్లెట్ వేసుకోకపోతే నీకు సెల్ ఎంత ముఖ్యమో ట్యాబ్లెట్ కూడా అంత ముఖ్యమైంది. ఇప్పుడు ఈ 2 జేబులో పెట్టి తిరుగుతున్నాం. ఇదివరకే ఇంటికి వచ్చి ట్యాబ్లెట్ వేసుకునేవారు, ఇప్పుడు జేబులు పెట్టి తిరుగుతున్నారు లేదా? చిన్న బొట్టోటి ఇచ్చుకుని ఏంటదా ఆహారం, అదొక రకమైన ఆహారం. ఎందుకు వచ్చింది ఈ ఆరోగ్యం చెడిపోవటం అనేది? చెప్పాడు చూడండి, సామెతలు 23:3 అది రుచిగల పదార్థములను అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు. ఏ ఆహారములు? మోసపుచ్చు ఆహారాలు అంటే ఏమండి, ఇంట్లో భార్య వండిన కూర నీటిగా అంతదా? ఏంటిది కూర? అక్కడ ఎర్రగా కనపడుతుంది ముక్క. ఏమేసాడు అందులో? రంగు వేసాడు. ఒరే నిన్ను మోసం చేస్తున్నాడరా, నిన్ను మోసం చేసే ఆహారం అని ఏం చెప్తాడు. ఆ ఎర్ర అనేది ఏంటి ఎంత అంటాం. యాసవి అడిగాడు చూసారా యాకోబు గారిని, ఆ ఎర్ర అనేది ఏంటంటాడు. మనకి ఎర్రగా ఉండాలి, బాగా డీప్ ఫ్రై అయిపోవాలి, వాళ్ళు చేసేస్తారు. పైగా ఆయిల్ ఎలా ఉంటుంది తెలుసు, అది తారులాగా ఉంటుంది, అది తారే. ఆ తారులో ఫ్రై చేస్తారు, ఆ ఫ్రై చేసింది తినేస్తే అసలు మన పొట్ట ఏమవుతుంది చెప్పండి? మన పొట్ట ఏం కాను. ఇవాళ గ్యాస్ నొప్పి లేని వాళ్ళు చేయొద్దండి, గ్యాస్ ఉందన్న వాళ్ళు చేయొద్దండి, మీరు తెలివైన వాళ్ళు కదా. నాకు గ్యాస్ ఎక్కువ ఉందండి, చాలా ఇబ్బంది పడుతున్నాను అన్న వాళ్ళు చేయొద్దండి. చేతులు లేవైతే మీకు ఎవరికి, ఇంకా అందరికి ఉంది కాబట్టి అందరి దగ్గర మాకు చెప్పేసింది ప్రతినిధిగా, అందరికి ఉందని. ఉందా? ఎందుకు ఉంది? ఏంటి దేవా నా జీవితమా, మళ్ళీ ఆయన మీదకి నెట్టేస్తావు. నువ్వు తిండి మానవు. ఈ చిల్లర తిల్లు గాలి తిల్లు ఏంటయ్యి? మోసపుచ్చు ఆహారాలంట. ఎంత మోసం అంట, పాల ప్యాకెట్ మోసం, టీపొడి మోసం. నిన్న రఘు అంటున్నాడు పెసరెట్ తిన్నాను అక్కడ అన్నాను. అయ్యి బాబా అన్నావు పెసరెట్ తినక అన్నాడు. అన్నాను అవి పెసలు కాదు, పచ్చి బఠానీలు రుబ్బేసేసేస్తున్నారని అన్నాడు.
పచ్చి బఠానీలు రుబ్బేసి వేస్తున్నారంట. ఇది పెసలం ఇన్ని ఉంటాయి, పచ్చి బఠానీలు ఇన్ని ఉంటాయి. మొత్తం మిక్స్ చేసి తినేసరికి పెసరట్లు. నేను డైలీ పెసరట్టు తింటాను. మరి అది పెసరట్టు కాదురా, ఏంటది? బఠానీ అట్టు. మేము చిక్కని పాలు ఏలు ఎడితే దిగదు, పెరిగి తెలుసా? ఏం దిగదంట? ఏలు పెట్టినా దిగదంట, రాడైపోద్దంట వాళ్ళ పెరుగు. అంత మంచి పాలు తెచ్చుకుంటారంట. పెరుగు ఎప్పుడైతే అంత గడ్డ కట్టేసిందో అది కల్తీ పాలు. మేము గొంతు దిగదు మా పాలు. నాలుగుని అలాగ 5 నిమిషాలు ఉంటుంది, సప్పలిస్తాను కానీ బయట లోనికి వెళ్తాం. అంత చిక్కడి పాలు మాకు తెచ్చుకుని. అంత చిక్కగా ఉందంటే ఏదో తేడా, టీ పొడి తేడా. మిరియాలు తేడా. మిరియాల్లో బొబ్బాస్కి గింజలు ఎండబెట్టి ఎంతకు వెళ్ళిపోతున్నారంట. ప్లాస్టిక్ క్యాబేజీ ఇలాంటివన్నీ తినేసి అవి మనల్ని మోసం చేస్తున్నాయని తెలియక ఈ మోసపుచ్చి ఆహారాలు ఎక్కువైపోయినాయి మనకి. అవి తినేసి మన పరిస్థితి ఎలా ఉంది? ఆరోగ్యం పాడు చేసుకున్నాం. కల్తీ పదార్థాలు ఎక్కువైపోయినాయి. మేము మేము తోటకూర ఇచ్చుకుంటాం, అప్పుడే ఫ్రెష్గా కోసుకొచ్చినాయి. అసలు అప్పుడే తీసుకొచ్చి పట్టుకొచ్చింది ఆవిడ. చూసావు, నిగనిగలాడేస్తాను, ఊగిపోతానే, రెపరెపలాడేస్తానే అంటారు. ఆ రెపరెపలాడటానికి చచ్చిపోయిన వీటికి అదేదో లిక్విడ్ కొడుతున్నాడు. ఆ లిక్విడ్ స్ప్రే కొట్టిది ఆవిడికి అలా లేచి నుంచి ఉంటున్నాయి. ఏముండే తెలుసా ఆయన దగ్గర? చక్కెరకేళి అంటున్నాడు. ఆ చక్కెరకేళి ఏం కొడుతున్నాడు? లిక్విడ్ కొడుతున్నాడు. మొత్తం అన్నీ మనమే తింటున్నాం. అవి మోసపుచ్చు ఆహారాలు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కానీ, పలవ కొట్టులో కానీ ఇవన్నీ మన ఆరోగ్యాన్ని పాడు చేసేవే. పాడు చేసే ఆహారాలు తినేసి ఆరోగ్యం పాడు చేసుకుని మనం ఎవరి మీద ఎడుతున్నాం? దేవుడి మీద ఎడుతున్నాం. దేవా, నాకేంటి బాధలు, నీకే ఎందుకంటే నువ్వే ఎక్కువ బయట గాలి తీలు తింటున్నావని. కొంతమంది ఏం చేస్తున్నారు? 24 గంటలు సెల్తో ఉంటున్నారు. ఇలాగా మన అజ్ఞానం కదా, సెల్ ఆరోగ్యాలు పాడు చేస్తుందని మనకి చెప్తుంది. ఆ సెల్ కనిపెట్టినాడు ఏడుస్తున్నాడు. సెల్ ఫోన్ ఎందుకు కనిపెట్టానా అన్నాడు అతను. ఇన్ని కుటుంబాలు నాశనం చేసేసి ఎంతమంది జీవితాలు పాడు చేసేసానని ఏడుతున్నాడు సెల్ ఫోన్ కనిపెట్టినాడు. ఈ సెల్ ఫోన్ ఇలా పెట్టుకుని ఇలా ఉండిపోతున్నాం. మరి మెల్ల అరిగిపోవా? తల ఇసిరేస్తుంది, ఇలా ఇసిరేస్తుందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళేదోడికి ఆయన అన్నాడు, L4 L5 అరిగిపోయినాయండి మీకు అన్నాడు. ఏంటండి అన్నాను. ఈ మెల్ల ఉంటాయి పూసలు, మీ వయసుని బట్టి అరిగింది తప్ప కొద్ది జాగ్రత్తగా ఉంటే మంచిది అన్నాడు. లేదనుకోండి ఇక అలా బాధపడాల్సిందే అన్నాడు. ఆయన చెప్పాడు, ఏం చేయలేనంటే సెల్ ఫోన్ వాడకండి అన్నాడు. నేను మందు వాడుతున్నా కూడా సెల్లో తెల్లగడ ఇలా వేసుకుని ముఠా మేస్త్రిలో కూర్చుని అలా పెట్టుకు చూస్తే ఏమవుతుంది? నేను వేరే ఏం చూడను, వీడియోలు ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఇది కన్వర్టింగ్ చేయాలి. కన్వర్టింగ్ చేయడానికి నేను సమయాన్ని వెచ్చిస్తాను, కానీ అది కూడా నా ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. మీరేం వెచ్చిస్తున్నారు? జబర్దస్త్ రీల్స్ చూడటానికి, రాజకీయాలు చూడటానికి. ఇప్పుడు ఏమొచ్చినాయి అంట? ఎముకల జబ్బులు. దేని బట్టి వచ్చింది ఇది? దేని బట్టి? ఫోన్ వల్ల. ఫోన్ల వల్ల ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం. తిండి వల్ల మనం ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం, ఫాస్ట్ ఫుడ్ల వల్ల. అంటే ఇది అజ్ఞానంతో మనం రోగాలు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, 1 అజాగ్రత్త, 2 అజ్ఞానం, 3వది తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. 23వ వచనం. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొనుము. ద్రాక్షరసం కొంచెముగా పుచ్చుకొనుము. ఇది అనాలోచన. ఈయన తిమోతి గారికి సిఫారసు చేస్తున్నాడు. ఏమని? కడుపు జబ్బు నిమిత్తం ఏం చేయమంటున్నాడు? కొంచెము ద్రాక్షరసం, మందు కదండి అది, కొంచెము ద్రాక్షరసం పుచ్చుకొనుము. ఎందుకంటే తరచు నువ్వు కడుపు జబ్బు అంటున్నావు, తరచు నువ్వు బలహీనతలు అంటున్నావు. ఆ 2 తగ్గాలంటే ఏం చేయాలి? ద్రాక్షరసం కొంచెం పుచ్చుకో. పౌలు గారు చెప్తున్నా కూడా ఈయన తీసుకుంటలా. మీకు అర్థమైందా? పౌలు గారు చెప్తున్నాడు, తరచుగా మాటమాటికి కడుపు నొప్పి అంటున్నావు, తరచు మాటమాటికి బలహీనతలు అంటున్నావు, కొద్దిగా ఆ నీళ్ళే తాగకుండా ద్రాక్షరసం పుచ్చుకోవచ్చు కదా అని. కానీ తిమోతి గారు ద్రాక్షరసం పుచ్చుకోవడానికి ఇష్టపడలేదంట. ఎందుకో చెప్పనా? షాలేం గారు అన్నట్టు అది మద్యంతో భావించుకున్నాడు ఆయన. గ్యాలన్ అనేటువంటి ఒక వైద్యుడు
కడుపు జబ్బు నిమిత్తం పుల్లటి ద్రాక్షరసాన్ని వాడేవాడంట ఆ కాలంలో. పుల్లటి ద్రాక్షరసం తాగితే కడుపులో ఎలాంటి జబ్బు అయినా ఎగిరిపోద్దంట. అది వైద్యానికి యూదులు వాడారు, గ్రీకులు వాడారు. దాన్ని వాడితే నీ కడుపు జబ్బు తగ్గిపోద్దని చెప్పాడు. అయితే తిమోతి గారు ఆ పుల్లటి ద్రాక్షరసం తాగటానికి ఒప్పుకోలేదు. ఎందుకు చెప్పనా? పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో యాజకులు కానీ, బాప్తిస్మిచ్చి యోహాను కానీ, నాజీరు మురుక్కుబడి చేయబడిన వాళ్ళు కానీ ఎవరు కూడా ద్రాక్షరసం ముట్టకూడదని ధర్మశాస్త్రంలో ఉంది. ఆ దాని చేత ఆవరించబడి ఈయన ఏం చేస్తున్నాడు? ఇష్టపడటం. అంటే ఇప్పుడు తాగమని కాదు నేను చెప్పేది, ఇక్కడ అనాలోచన. ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పిన తర్వాత కూడా ఆయన తీసుకోలేదని అంటే ఏం ఫీల్ అవుతున్నాడు ఇక్కడ? అది మద్యం కింద ఫీల్ అయ్యి దాన్ని తీసుకోవడానికి పూర్తిగా వ్యతిరేకించి తీసుకుంటాం అనేసి కడుపు చెబుతూనే బాధపడుతున్నాడు. ఈయనకు ఉన్నటువంటి ఆలోచన ఎలాంటిది? ఒక రకంగా చెప్పాలని అంటే తిమోతి గారు తనకున్నటువంటి ఆధ్యాత్మిక విలువల కంటే చాదస్తం కూడా ఎక్కువైపోయింది. ఈయనకి ఒక ఆత్మీయ తండ్రి సిఫారసు చేసినప్పుడు దాన్ని వాడుంటే బాగుండేదేమో. ఆ కాలంలో దానికి వాడుతున్నారు కాబట్టి. ఈ కాలంలో ఇప్పుడు వాడేమనుకో తప్పు అవుద్ది. అది అప్పుడు తప్పు కాదు. అది ఎందుకో తెలుసా? అది ఆరోగ్యానికి వాడారు. యేసుక్రీస్తు వారు యెరూషలేము నుంచి ఎరుకు దిగెళ్ళిపోయినటువంటి వ్యక్తి విషయంలో అతనికి దెబ్బ తగిలినప్పుడు కూడా ద్రాక్షరసం వేసి కొట్టుకట్టాడు ఆయన. అంటే మందుగా వాడేవారు, దాన్ని మందుగా వాడేవారు. ఇవాళ చాలామంది ఇలాంటి అనాలోచన, చాదస్తం. పాస్టర్ గారు ఉండేవాడు, చాలా మంచివాడు. అంటే సొంత కొడుకులో చూసుకునేవాడు నన్ను ఆయన. ఒకరోజు ఆయనకి నీరసం వచ్చినప్పుడు, నీరసం వస్తే ఆ బలహీనతను బట్టి హాస్పిటల్కి వెళ్తే ఆయన అన్నాడు, హార్ట్కి హోల్ పడింది, 2 హోల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మీరు ఆపరేషన్ చేసుకోవాలి, లేదంటే ఇబ్బంది పడతారు. ఆయాసానికి సంబంధించి, ఉబ్బసానికి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా ప్రాణం మీదకి వచ్చేస్తుంది అని చెప్పాడు. నా దగ్గరికి వచ్చి చెప్పాడు, అంటే ఇలా అన్నాడు. అంటే ఖచ్చితంగా చేయించుకోవాలనేది చాలా ప్రాణం మీదకి వచ్చేస్తుంది. దేవుడిని నమ్మిన తర్వాత, దేవుని మీద విశ్వాసం ఇచ్చిన తర్వాత ట్యాబ్లెట్ వాడితే మనకు ఆయన మీద నమ్మకం లేనట్టే అన్నాడు. దాన్ని ఏమంటారు చెప్పండి? అనాలోచనేనా? ఏం చెప్పాడు యేసుప్రభువు వారు? మార్కు సువార్త 2:17 చూడండి. యేసు ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదు. వైద్యుడు ఎవరికి అవసరం? రోగులకి. ఆరోగ్యం లేకపోతే డాక్టర్ని సంప్రదించండి. విశ్వాసం ఏంటండి? ఇక్కడ విశ్వాసం ఏంటి? ఆరోగ్యం పాడైపోయిన తర్వాత విశ్వాసం ఏంటి? దేనికి విశ్వాసం ఏంటి? దానికి అర్థమే ఏంటి అసలు? ట్యాబ్లెట్లు వాడకుండా నేను విశ్వాసం ఉంచుతాను, నా ఓల్స్ పూడిపోతాయంటే ఎలా కుదురుతుంది? అర్ధాంతరంగా చీకట్లో కురికేయటం కాదు విశ్వాసం అంటే. చీకట్లో ఆయన మీద నమ్మకంగా నడవటం విశ్వాసం అంటే. అనాలోచనతో ఈయన ఏం చేశాడు? పౌలు గారి మాట తీసుకోలేదు. ఈయన ఏం చేశాడు? డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు విశ్వాసం లేనట్టే, మనం ఓడిపోయినట్టే, మన బలహీనం అయిపోయినట్టే అని చెప్పాడు. అంటే ఆరోగ్యం చెడిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు వారే చెప్పాడు. ఇది అలాంటి పనులు చేస్తే నువ్వు అనాలోచనలతో నువ్వు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు అని చెప్తున్నాడు. కొంతమంది ఎంత జబ్బు వచ్చినా హాస్పిటల్కి వెళ్ళరు, ట్యాబ్లెట్ వాడరు. అలా అదే ఏమవుతుంది? అలా ఉండి ముదిరిపోద్ది. ముదిరిపోయిన తర్వాత దానికి సంబంధం లేని తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టారు బాబు. ఆ డాక్టర్ గారు చెప్పినట్టుగానే కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత ఆక్సిజన్ కూడా పనిచేయలేదు ఆయనకి. ఎందుకు తెలుసా? అప్పటికే హార్ట్కి హోల్ ఉండటం వల్ల ప్రాణం పోయింది అయింది. బ్రతకాల్సినటువంటి మనిషి హెవీగా రానటువంటి కరోనా కూడా చంపేసింది ఆయన్ని. ఆయన అనాలోచన. మేము మందులు వాడమండి అని కూడా ఆయన. మందులు వాడకుండా రోగం ఎలా తగ్గిద్ది? తగ్గుతుందా? కొన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి? అనాలోచన. వాళ్ళకి ఆలోచన లేదు. తేడా వచ్చినప్పుడు మన అక్కడ సంప్రదించి దేవుని దగ్గర ప్రార్థన చేయటం అనేది దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి రోగి వైద్యుని సంప్రదించడం అనేది మంచిది. లేకపోతే అవి తగ్గవు. ఆ డాక్టర్ ద్వారా కూడా దేవుడు స్వస్థత ఇస్తాడు. నీకు నమ్మకం ఉండాలి. అంతే తప్ప ఇది వాడకుండా నువ్వు దేవుడిని శోధిస్తే ఎలా? ఇది అనాలోచన. అలాగే కొంతమందికి రోగాలు ఎందుకు వస్తున్నాయని అంటే దేవుడు వారి విషయమే ఆ రోగం పెట్టడం అవసరం అనుకున్నాడు కాబట్టి పెడుతున్నాడు. ఒకసారి చూడండి, లేవికాండం 26 అధ్యాయము 23 వచనం. శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల
నేను కూడా మీకు విరోధిగా నడిచెదను. మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మను దండించెదను. మీ మీద ఖడ్గము రప్పించేదను. అది నా నిబంధన విషయమే ప్రతిదండన చేయను. మీరు మీ పట్టణములో కూడి ఉండగా మీ మధ్యకు తెగులును రప్పించేదను. మీరు శత్రువుల చేతికి అప్పగింపబడదరు. ఏం రప్పిస్తాడంటండి? తెగులు. ఎందుకని? ఆయన ఎదుట గుణపడట్లేదు కాబట్టి, అవసరాన్ని బట్టి దేవుడు మన జీవితాల్లోనికి వ్యాధులు అనుమతిస్తాడంట. కొంతమంది జీవితాల్లోనికి వ్యాధులు రావటానికి కారణం ఏంటి? గుణపడకపోవటం. ఎంత వాక్యం అన్నా కూడా, వాక్యం ద్వారా ఎంత శిక్షణ ఇవ్వాలనుకున్నా కూడా ఆ మాట వినకుండా, లోబడకుండా బ్రతికితే వాళ్ళకి ఏమిస్తాడంట? తెగులు పంపిస్తాడంట. మార్చుకోవటానికి, తిప్పుకోవటానికి, ఆయన వైపుకి నడిపించుకోవటానికి. కొన్ని వ్యాధులకు కారణం ఏంటంటే అవసరాన్ని బట్టి నిన్ను నన్ను గుణపరచడానికి వ్యాధులు రప్పిస్తున్నాడంట. కీర్తన 39 చూడండి, 10వ వచనం. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించుచున్నప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందము చెడగొట్టేదవు. నరులందరూ ఒట్టి ఊపిరి వంటి వారు. రోగం పెట్టేస్తే ఏమైపోతా ఉంటాం మనం? ఏంట్రా అలా చిక్కిపోయావా? ఎందుకు చిక్కిపోయావు? క్షీణించిపోయావు. చిమ్మట కొట్టిన వస్త్రం వలె నీ అందమంతా చెదిరిపోయింది. కారణం ఏంటంటే నీవు పంపిన తెగులు నీ చేతి దెబ్బల వలన అలా జరిగింది. నేను మాట విననప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు అన్నాడు. 38:3లో కూడా చెప్పాడు చూడండి. 38:3. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. పాపం చేస్తూ దేవుని మాటకు లోబడక, విధేయత చూపించక మనం బ్రతుకుతూ ఉంటే దేవుడు మన జీవితంలోకి ఏమనుమతిస్తాడంట? తెగుళ్ళు పంపిస్తాడంట. ఆరోగ్యాన్ని పాడు చేస్తే నా వైపు తిరుగుతాడు అని. ఒకసారి ప్రకటన గ్రంథంలో ఈ మాట చదివితే కంగారు వస్తుంది. ప్రకటన 2వ అధ్యాయము 22వ వచనం చూడండి. 22వ వచనం. ఇదిగో నేను దానిని మంచం పట్టించి, 21 చూద్దాం. దానిని మంచం పట్టించి, ఎవరామే? మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి, దానితో కూడా వ్యభిచరించేవారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును. ఎందుకు వస్తుందంట? మంచం పట్టించేస్తాడంట. మంచం పట్టిదోడికి ఏం చేస్తాడు? మూలుగుతూ దెబ్బకి తిరిగిద్దంట. యజబెల్ అనే స్త్రీ గురించి, ఆ పేరు కలిగినటువంటి ఒక స్త్రీ, ఆ గుణాలు కలిగినటువంటి ఒక స్త్రీ ఆ సంఘంలో హేయక్రియలు చేస్తుంటే, జారత్వం జరిగిస్తుంటే దేవుడు ఖండిస్తున్నాడు. ఏమని ఖండిస్తున్నాడు? నువ్వు మాట వినకపోతే నిన్ను మంచం పట్టిస్తా, శ్రమల పాలు చేసి చంపుతా. భయం వేస్తలేదు ఈ మాట ఏంటంటే? చూస్తాడు, చూసి చూడనట్టు ఊరుకుంటాడు నీ అజ్ఞానాన్ని బట్టి. కానీ నీ పాపాన్ని బట్టి నిన్ను క్రమపరుచుకోవడానికి, నిన్ను గుణపరుచుకోవడానికి, నిన్ను ఆయన దగ్గరికి ఆకర్షించుకోవడానికి. నిజంగా ఎప్పుడు మనం దేవుని వైపు తిరుగుతాం చెప్పండి? ఒక్క పెద్దది డాక్టర్ గారు భయపెడితే చాలండి దెబ్బకు మారు మనిషి వచ్చేది. దీన్ని ప్రసంగాలు తింటే ఏంటండి? రిపోర్టు పట్టుకెళ్ళి అన్నీ నార్మల్ ఉన్నా కూడా ఆ రిపోర్ట్ ఇలా పెట్టుకుని కళ్ళ నీళ్ళు తెచ్చుకుని డాక్టర్ గారు సర్లే బాబు వెళ్ళు అన్నాడు అనుకోండి, ఇక మనకి ఉన్న ఆరోగ్యం కూడా ఊడిపోద్ది. అవునా కదా? డాక్టర్ గారు మార్చగలరు, దేవుని వాక్యం మార్చలేదు. డాక్టర్ గారు చెప్తాడు ఏమని, అజ్జి బాబోయ్ అన్నాడు అనుకోండి, సెలవు. ఇంకా ఏం చేయాలి చెప్పండి? అర్జెంటుగా అంటాం. నువ్వు అది తినగానే చచ్చిపోతే కనీసం వాసన కూడా ఇంట్లో రానివ్వు. ఆ వాసన పీల్చకూడదు, చచ్చిపోతామంట. ఏదో ఒకటి పెడితేనే కానీ మారరు అనుకుంటే, వాడి జీవితాన్ని చెప్తే వినడు అని అనుకుంటే, మాటలతో కాక బెత్తం వాడేదాకా అది తిరగడు అనుకుంటే ఖచ్చితంగా బెత్తం వాడతాడంట. నేను చెప్పిన మాట కదండి అది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం
4వ అధ్యాయము 20-21. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. మీరేది కోరుచున్నారు? బెత్తముతో మీ యొద్దకు రావాలనా, ప్రేమతోనూ సాత్వికమైన మనసుతో రావాలనా? ఏం వాడాలని కోరుకుంటున్నారు కొంతమంది? బెత్తం. ఏంటో బెత్తం? అక్కడికి వెళ్ళి సరువు గారు బెత్తం కొట్టుకొచ్చి కొడతాడేంటి మనల్ని? బోళ్ళని బెత్తలు ఉన్నాయి ఆయనకి. ఏదో ఒక చిన్న బెత్తం వాడాడు కూడా తెగులు పరిగెత్తుకుని ఆయన పాదాల దగ్గరికి వస్తాం. మన రోగాలకి కొన్ని రోగాలకి కారణం మనం విడవనేటువంటి పాపం, దేవునికి ఆయాసాన్ని కలిగించేటువంటి పాపం, దుఃఖాన్ని కలిగించే మన దోషాలు ఆయన మార్చుకోవడానికి తెగుళ్ళు అనుమతి ఇస్తాడంట. బైబిల్ చెప్పింది అంతే, మనం దాన్ని వినాలి. అందు గురించి యోబు గారు ఏమన్నాడు? నా పైత్య రసాన్ని నేల పారబోసావు. నాకు అరుగుదల లేకపోవటానికి, ఈ బలహీనత నేను ఎదుర్కోవడానికి కారణం నాలో అతిశయం ఉంది. నేను నీకు వ్యతిరేకంగా నేను ఏదో మాట్లాడి ఉంటాను అని ఆయన బాధను వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నారు. కనుక అవసరాన్ని బట్టి తప్పదనుకున్నప్పుడు దేవుడు మన జీవితాల్లోనికి వ్యాధులు అనుమతిస్తాడు. ఎన్నైనా? 1 అజాగ్రత్త, 2 అజ్ఞానం, 3 అనాలోచన, 4 అవసరమును బట్టి. ఆలు బాగున్నాయి కదా, అన్నీ ఆలు బాగున్నాయి కదా, టైటిల్ అన్నీ ఆమె తెలియంది కదా, అందుకంటున్నాను. అవసరమును బట్టి, అంతేనా? ఇంకోటి ఏంటి? అనివార్యమై. ఆఖరికి మనం ముగించుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 23 వచనం చూడండి. ఆత్మ యొక్క ప్రథమ ఫలము పొందిన మనము కూడా దత్తపుత్రాత్మ కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. మన దేహము యొక్క విమోచన అంటే ఎవరైనా దేహము నుంచి బయటికి వెళ్ళిపోవాలని కోరు, మన దేహము యొక్క విమోచన కొరకు అనుదినము మూలుగుచు ఎప్పుడు విడుదల వస్తుందా అని చూస్తాను అన్నాడు పౌలు గారు. ఈ శరీరం మామూలుది కాదు, ఓరకనే వ్యాధులకు గురైపోతుంటుంది. ఈ శరీరం క్షీణించిపోయేదిగా దేవుడు చేశాడు. ఎప్పుడు ఒకేలా ఉండేలా, ఎప్పుడు ఒకే స్థితిలో ఉండేలా చేయలే. శరీరం అంటే రోగం వస్తుంది. శరీరం అనేది ఖచ్చితంగా దాంట్లో మన భారాన్ని భరించాల్సిందే, అందులో ఉండి మూలగాల్సిందే. మూలుగుతున్నాడంట దేహంలో ఉండి. ఎందుకని? ఈ దేహం అలాంటిది ఎంత ఇబ్బంది పెడుతుందంటే, నడిచినంతసేపు బాగా నడుతుందండి, నడవటం ఆగిందా చచ్చామే. ఇంకా ఈ శరీరంతో మనకున్న బాధలు అన్నీ కాదు. ఒకసారి చూడండి, కీర్తనకారుడు మోషే గారు మాట్లాడేది చూడండి. కీర్తన ముగించేసుకుంది ఆఖరిగా. కీర్తన 90:10 వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను అంటే మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే ఒకవేళ 80. అయినను ఆ 80 ఏళ్ళు మా పరిస్థితి ఏంటి? వాటి వైభవం ఏంటంటే ఆయాసమే దుఃఖమే. ఆ నాలుగు బతికవు, ఏంటి సాధించావు అని అన్నారు అనుకోండి, ఆయాసం దుఃఖం. 24 గంటలు జబ్బు, కూర్చుంటే లేవలేము, లేస్తే కూర్చోలేము, నడుము నొప్పి, కాలు నొప్పి, పొట్ట నొప్పి, తలనొప్పి, కళ్ళు నొప్పి, పంటి నొప్పి, గుండె నొప్పి, ఈ కిడ్నీలు స్టోన్స్ నొప్పి. ఏనాడైనా సుఖం ఉందా? పౌలు గారు ఏమంటున్నాడు? మూలుగుచున్నాను. దేని విమోచన కొరకు? ఈ దేహం యొక్క విమోచన కొరకు. అంటే ఈ దేహంలో ఉన్నంతకాలం మనిషి ఏం చేస్తున్నాడు? మూలుగుతున్నాడు. ఇది విమోచించబడాలి. మేము దీని నుంచి బయటకు వచ్చేసేయాలి. ఇవాళ రెగ్యులర్గా మనం వద్దనుకున్న అనివార్యమైనటువంటి జబ్బులు ఉన్నాయి. షుగరు, బీపీ, థైరాయిడ్. ఈ థైరాయిడ్ కూడా రొటీన్ అయిపోయింది అందరికీ. గ్యాస్ట్రిక్ అది ఇందాక మనం ఈ తిల్లు కోసం అప్లై చేసాం కాబట్టి దాన్ని వదిలేద్దాము. కొన్ని రోగాలు రెగ్యులర్గా ఖచ్చితంగా నువ్వు వద్దనుకుని వచ్చి ఉన్నాయి, లేవండి? బీపీ, షుగర్ మనం అది పుట్టుకతో వచ్చేస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు పుట్టుకతోనే ఎందుకు వచ్చేస్తున్నాయి? లేకపోతే 10 ఏళ్ళకే షుగర్, బీపీలు ఎందుకు వచ్చేస్తున్నాయి అంటే 80 ఏళ్ళకి తినాల్సిన తిండి 10 ఏళ్ళకి తినేస్తున్నాం కాబట్టి. బీపీలు, షుగర్లు కాకపోతే జ్ఞానం వస్తాయి. ఇలా ఇంకా చాలా రోగాలు, ఎముకల ప్రాబ్లం, అది మన శరీరంలో మన ఆరోగ్యాన్ని బట్టి, మన శరీర ఆకృతిని బట్టి వస్తూ ఉంటాయి. మన బరువు,
తగ్గటాలు ఎక్కటాలు పని చేయటాలు ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. ఇలాగా ప్రతిదీ కూడా కళ్ళజోడు లేకపోతే మనం చూడలేం. ఎందుకు వచ్చింది అంటే మన దేహం ఆ లక్షణం ఉందంతే. అలా ఉండగా 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 ఏమవుతుంది, దేహం క్షీణిస్తూ ఉంటుంది, అరుగుదల వస్తూ ఉంటుంది, అరుగుదల పడుతుంటుంది. అరుగుదల పట్టినప్పుడు ఆరోగ్యాలు చెడిపోతుంటాయి. ఏంటి వస్తారు కొంతమంది వస్తుంటారు 70 ఏళ్ళు ఆవిడ వచ్చి, నాయన బాబా కాళ్ళు నొప్పుకున్నాయి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే కాళ్ళు, చిన్నపిల్లల కాళ్ళు అవ్వవు కదా. అమ్మ ఈ వయసులో అలాగే ఉంటుంది, మీరు కొద్దిగా రెస్ట్ తీసుకున్నాను. లేదు బాబా ప్రార్థన చేయి బాబా. లేడి కాళ్ళకి పరిగెట్టిచ్చేస్తాడేంటి? వయసుని బట్టి అర్థం చేసుకోవాలి మీరు. వయసు అయిపోతుంది కాబట్టి ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని సర్దుకొని దేవుని మీద ఆనుకుని ముందుకెళ్ళిపోతుండాలి. ప్రార్థన చేస్తే చిన్నపిల్లల కాళ్ళు వచ్చేవి. మన శరీరం విడుదల కోసం ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు ఆయన. మూలుగుతున్నాను అంటున్నాడు. యోబు గారు కూడా అదే మాట చెప్పాడండి. యోబు 14 చూడండి. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదరా, అలాగుండి ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. విడుదల కలుగు వరకు అంటే ఈ శరీరం నుంచి నేను బయటికి వెళ్ళేంత వరకు నా యుద్ధ దినములు అంటున్నాడు. ఈ శరీరంలో ఉన్నంతకాలం ఏంటంట? యుద్ధం. దేంతోటి? శరీరంతో పోరాటం. అయ్యి బాబు మామూలు జబ్బులు కాదు, మామూలు నీరసాలు కాదండి. ఈ శరీరంతో మనం ఏం పడాలి? బాహ్య పురుషుడు అనుదినము కృషించిపోతుంటాడు. క్రీస్తు వచ్చి మరలా మహిమ గల శరీరం ఇచ్చేదాకా కూడా మనం ఈ బాధలు పడుతూనే ఉండాలంట. ఈ భూమి మీద బతుకున్నంతకాలం మన చావు కంటే ముందు ఆయన వచ్చేసాడు అనుకోండి, ఆరోగ్యంగా ఉండే దేహాన్ని మనకి ఇస్తాడంట ఆయన. ఇంకా జబ్బులు ఉండమంట దేహంలో. కానీ ఇప్పుడు జబ్బులతో ఉండే దేహాన్ని, జబ్బులకి ఆకర్షించుకునే శరీరాన్ని దేవుడు మనకి ఇచ్చాడంట. జబ్బులు రావు అనేమి ఇవ్వలేదు శరీరాన్ని మనకి. ఈ శరీరం రోగాలకు గురవుతుంది, రోగాలు నయమవుతాయి, ఆరోగ్యం ఉండగలం, పోగొట్టుకోగలం. ఇలాంటి పరిస్థితి మనకు ఉంది కాబట్టి అనివార్యం. కొంతమందికి రోగాలు ఎందుకు వస్తున్నాయి? శరీర రీత్యా మీ వయసుని బట్టి దేహంలో ఉన్నాం కాబట్టి ఆ దేహానికి రోగాలు వచ్చే లక్షణాలు ఉన్నాయి కాబట్టి అందుకు రోగాలు వస్తాయి. ఒకటి అజాగ్రత్త, ఎందుకంటే మనం పట్టించుకోకుండా ఎక్కువ పనులు చేసి చేయకూడని చేసి ఆరోగ్యం పాడు చేసుకోవటం. రెండోది అజ్ఞానం, ఆరోగ్యం ముందు కూడా తినకూడనివి తిని తాగకూడని తాగి ఆరోగ్యం పాడు చేసుకోవటం. అనాలోచన, దేవుడు డాక్టర్లు సంప్రదించమని చెప్పినా కూడా సంప్రదించకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం. నాలుగోది అవసరం, ఎందుకంటే నువ్వు మాట విన్నప్పుడు తల్లిదండ్రులు ఎలా ఖండిస్తారో తండ్రి అయిన దేవుడు కూడా బాధ్యత కలిగిన వాడే గుణపరచడానికి కొన్ని సందర్భాల్లో మన జీవితంలోనికి వ్యాధుల్ని అనుమతిస్తాడు. ఆఖరిగా అనివార్యం, అంటే మనం తప్పదు. నువ్వు మంచిగా బతికినా చెడ్డగా బతికినా, మంచిగా బతికితే ఆరోగ్యంగా ఉంటామని, చెడ్డగా బతికితే రోగాలు వస్తాయని దేవుడు ఏం చెప్పలా. కారణాలు ఉంటాయి అంతే. కాబట్టి ఇలాంటి మంచి ఆలోచనతోటి, జ్ఞానంతో రోగాలు ఎందుకు వస్తాయి అని అడిగినప్పుడు నీకు వచ్చిన రోగం ఏ కారణాన్ని బట్టి వచ్చిందో ఆలోచించుకుని పరీక్షించుకుని, ఒకవేళ మనకు వచ్చిన రోగం మనం ఏదైనా పొరపాటు చేస్తే వచ్చిందా అని అనుకుంటే మాత్రం ఆ పొరపాటు వదిలి ముందుకు వెళ్ళాలి. లేదు వయసు రీత్యా ఈ దేహంలో ఇలాంటి రోగాలు వచ్చే లక్షణం ఉంది కాబట్టి అలా వచ్చిందా అనుకుంటే ప్రార్థన చేసి దేవుని దగ్గర స్వస్థత పొందుకోవాలి. లేదనుకుంటే అలా ఆయన చలని చూపులో ముందుకి సాగిపోవాలి. అజ్ఞానంతో అజాగ్రత్తతో మన ఆరోగ్యాల్ని పాడు చేసుకోకూడదు. అంత మన చేతిలోనే ఉంది. తర్వాత దైవ ఆధీనం, అర్థమైందా? అంత మన చేతిలో ఉంది, మనం చేసుకునేదే. ఆలోచిస్తారనుకుంటూ అలా ఆలోచించగలిగి ఒకవేళ అలాంటి బలహీనత లేదని ఉంటే కనుక దేవుడు ఆ రోగాల నుంచి మిమ్మల్ని స్వస్థపరచాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా నాయన, కృపగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి, ఉన్నతమైన మీ ప్రేమకై స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదేనేమో నా ప్రభువా, మనుషులుగా ఈ లోకంలో మమ్మల్ని మీరు సృజించారు నాయన. కృషించిపోయే దేహం నాయన, మాలో రోగాలు రాగలవు పోగలవు తండ్రి. అలాంటి దేహంలో మేము నివాసం చేస్తూ మా భక్తి జీవితాలు మేము కొనసాగిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో తండ్రి కొన్ని కారణాలు బట్టి వ్యాధులకు గురైన వారు ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో తెలియక తికమక పడుతూ నీ అందు విశ్వాసాన్ని కోల్పోతూ బలహీనులై నాయన వారు నీకు దూరం అవుతున్నటువంటి పరిస్థితుల్లో సంఘాన్ని మీరు ప్రేమించి నాయన రోగాలు ఎందుకు వస్తున్నాయో వాటి కారణాలు ఏంటో మాకు నేర్పించారు. ఇలాంటి మహాజ్ఞానాన్ని మీరు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కేవలం ప్రకటించి విని మేము అలా ఉండిపోకుండా
నాయన ప్రభా అది ఎందు నిమిత్తం వచ్చిందో మేము గుర్తించి వాటిని సరి చేసుకోవడానికి సహాయం చేయండి. నేను ఎవరైతే బలహీనలే ఉన్నారో, ఎవరైతే వ్యాధిగ్రస్తులే ఉన్నారో, ఎవరైతే వ్యాధుల ద్వారా ఇబ్బంది పడుతున్నారో వారందరిని కూడా మీరు విడిపించండి, స్వస్థతను అనుగ్రహించండి, బలపరచండి. మీ చిత్తమైతే నాయన ప్రభువా మీరే మమ్మల్ని బలపరిచి ఆరోగ్యవంతులుగా నీ పరిచయలో మీరు వాడుకోమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసువారి పుణ్యనామలి ప్రార్థన మీకు సమర్పిస్తూ ప్రార్థిస్తూ పొందుకుని మిమ్మల్ని స్తుతిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందలండి. ప్రైజ్ గాడ్.